శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞం తద్భాగముగా 657వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వము శాంతి సప్తకములోని పంచమ పర్వమైన మౌసల పర్వములో పేజీ నంబరు 664, 172 చంపకమాల. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. కాబట్టి దీనికి ఎందుకయ్యా బాధపడతారు? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక. కాబట్టి అనివార్యమైనటువంటి ఈ కార్యానికి పండితులు విచారించారు. పండితులు అంటే శాస్త్రం బాగా తెలిసిన వాడు. మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ సరే బలదేవుడు యోగ బలంతో వెళ్ళిపోయాడు. ఈయనకి ఎన్ని శాపాలు వచ్చాయో చూడండి. ముని శాపం, దుర్వాసుడు. గాంధారి శాపం, దిక్కు లేకుండా. ఆ కళేబరం అలా పడి ఉంది ఎన్నాళ్ళు. అప్పటికి కనీసం నాకు తెలిసి, అంటే మనం రఫ్ లెక్కేసుకుంటే ఒక 8-9 రోజులైంది. అయితే శరీరం నుంచి వచ్చేటువంటి కాంతులు ఏమీ తగ్గలేదు. ఏదో నిద్రపోతున్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఆలోచించారు ఏం చేయాలి. ఆలోచించి వీళ్ళు లెక్కేసి చూశారు. అప్పటికి చూస్తే ఆ మర్నాడు పొద్దున భానుదయం, సూర్యోదయం అయ్యేటప్పటికి సముద్రం పాలకను ముంచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న 2 సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరినీ తీసుకొచ్చి కృష్ణుడి ఈ పార్థివ శరీరం దగ్గరికి తీసుకురావడమా, లేదా ఈ శరీరం అక్కడ తీసుకెళ్ళడం. ఈ 2 ప్రమాదాలే. ఎందుకని? కృష్ణుడి పార్థివ శరీరాన్ని చూసింది రాదు. ద్వారకని సముద్రం కాదు, ద్వారక ముక్కలు చెక్కలైపోతుందన్న ఎవ్వడు కదలక. అప్పుడు అర్జునుడికి వీళ్ళందరినీ తెలిసి చంపేసిన పాపం, నింద, బాధ మీదు మిక్కిలి కృష్ణుడి ఆజ్ఞని పాటించాలి. కృష్ణుడు ఏమని చెప్పాడు? వీళ్ళందరినీ సురక్షితంగా తీసుకెళ్ళాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత బ్రాహ్మణులు అర్జునుడిని సముదాయిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అప్పటికప్పుడు ఇక సూర్యాస్తమయం అయిపోతుంది. వెంటనే అక్కడ చితి పేర్పించి కృష్ణుడి దేహాన్ని దాని మీద పెట్టారు. ఇప్పుడు బలరామకృష్ణుడికి అగ్ని సంస్కారం జరుగుతుంది. ఇది ఈ ఘట్టము నేను జగన్నాథ క్షేత్రాన్ని దర్శించి చెప్పడంలో నేను బాగా ఆలోచిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇంకెక్కడా లేనటువంటి, ప్రపంచంలో ఇంకే దేవుడికి లేనటువంటి ప్రత్యేకమైన ప్రక్రియ పురి జగన్నాథ స్వామికి జరుగుతుంది. అంటే అంచేష్టి. విచిత్రం చెప్పనా,
అంత్యేష్టి ఎలా చేస్తారు తెలుసు అక్కడ, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తాను, నాకు హిమ్మక్కకి తెలిసినంత తెలియదు కానీ తెలిసినంత వరకు 4 సింహాసనాలు తయారు చేస్తారు. వాటి మీద ఈ పూరి జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్ర, సుదర్శన మూర్తుల్ని పెట్టేసి తీసుకెళ్లి అక్కడ ఖననం చేస్తారు. అంటే మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాతి పెట్టేస్తారు. అప్పటికే ఈ కొత్త జగన్నాథుడిలో బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతారు. ఆ బ్రహ్మ పదార్థం ప్రవేశపెట్టడం ఒక పెద్దమైన ప్రత్యేకమైన ప్రక్రియ. నిన్నటి రోజున మీకు ఆ జయదేవుడి అష్టపదుల గురించి నేను చెప్పాను. చదువుకున్న కష్టపదైనా నేర్చుకుని చక్కగా మీరు ఏదో ఒక ఘంటసాల లెవెల్లో పాడుకోపోయినా చక్కగా పాడుకోవచ్చు. జయ జగదీశ రే, లేదా ఈ పద్యం చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత దండయుగ స్మిత శాలి హరిరిహ ముక్తవధూని కరే విలాసిని విలసతి పరే. ఒక విధంగా మా అదృష్టం ఏంటంటే అండి, మేము పాత సినిమాలు చూసాం. గుర్తుందో లేదా కానీ ఈ పాట ఒక సినిమాలో పెట్టారు, చందన చర్చిత నీల కళేబర. మీకు గుర్తుండదు, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో భక్త జయదేవ్ ఎలాగో ఉంది, ఈ జయదేవుడు అష్టపదులు కూడా కొన్ని పెట్టేవాడు. ఇప్పుడు మనకి అష్టపదులు ఎందుకంటే మనకు అన్ని కష్ట పదాలతో ఉన్నటువంటి కష్టపదాలు. కష్టం అంటే పాపపు పదాలు, కష్టం అంటే పాపం. కాబట్టి అక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మళ్ళీ అధికాషాఢం వచ్చినప్పుడు ఈ ఈ మూర్తుల్ని తీసేసి అక్కడే మళ్ళీ అదే ప్రదేశంలో పెడతారు. గుర్తుపెట్టుకోండి. విచిత్రం ఏంటో తెలుసా, సింహాసనం అలాగే ఉంటుంది, మూర్తి ఉండదు. అక్కడ మూర్తి ఉండదు. 2015లో ఆఖరిసారిగా ఈ బ్రహ్మ పదార్థం మార్చడం జరిగింది. అది మళ్ళీ ఎప్పుడు జరుగుతుందంటే అధికాషాఢం వచ్చినప్పుడు జరుగుతుంది. ఈ అధిక మాసం లెక్కలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి 9 సంవత్సరాలతో వస్తాయి, ఒక్కొక్కసారి 12, 22 అలా ఏదో లెక్క ఉంది, నాకు తెలియదు. అది పంచాంగ రాసేవాళ్ళు. కాబట్టి ఈ వెళ్ళిపోవటము ఉండటం అనేటువంటిది ఎవరైనా పరమాత్మ అయినా ఒక మానవ శరీరం తీసుకుని పుడితే తప్పదు అని చెప్పడానికి ఇదంతా. ఇప్పుడు కృష్ణుడు పరమాత్మ, అందులో మీకు అనుమానం ఉందని విశ్వరూపం ఎన్నిసార్లు చూపించాడు చెప్పండి. పరీక్షితులు బతికించాడు, ఎన్ని లీలలు చేశాడు ఆయన, బాగా గమనించండి. ఎన్ని లీలలు చేశాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు ఇచ్చాడా? ఆ తర్వాత మామూలు కదా మనకి తెలుసు. ఇక భాగవతంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఎన్ని లీలలు చేశాడు. విశ్వరూపం చూపించాడా అర్జునుడికి 2 సార్లు, మళ్ళీ కురుసభలో 1 సారి. ఈ అర్జునుడిని మనవణ్ణి బతికించాడు. మనవణ్ణి బతికించిన ఈయన తను బతికించుకోలేడు. కానీ ఒక శరీరం తీసుకున్న తర్వాత అది పడిపోక తప్పదు, అది పడిపోవాల్సిందే. కాబట్టి దీన్ని ఎక్కువగా పోకన్మానవు ప్రాణంబులు ఏ విధముగా పోషించి రక్షించిన, నువ్వు ఏ విధంగా ఈ శరీరాన్ని పోషించి రక్షించినా మీ శరీరంలోంచి ప్రాణాలు పోక తప్పదు. అలా నిన్ను విచ్చలవిడిగా ఉండట్లా, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుని నువ్వు హాయిగా ఉండవచ్చు.
తగిన జాగ్రత్తలు తీసుకుని హాయిగా ఉండొచ్చు, ఏం భయం లేదు. భయపడకండి. మీరు భయపడినంత మాత్రం అది రాకపోదు, భయపడకుండా ఉన్నంత మాత్రం అది దూరంగా పోదు, అది వచ్చే సమయానికి వస్తుంది. కాబట్టి ఆ కృష్ణ కళేబరము మనకి వినటానికి అనటానికి కొంచెం బాధగా ఉండొచ్చు, కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అర్జునుడు అందరి వాడు తట్టుకోలేకపోయాడు, కానీ మనం ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం, మానసిక స్థైర్యం. సరే నాయన నువ్వు తొందరగా ఈ పని చేయాలి, ఎందుకంటే ఈ రాత్రి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాళ్ళందరినీ తెరిచి తెల్లవారే లోపల ఈ ద్వారక పొలిమేరలు దాటాలి, ఎందుకంటే ద్వారక మొత్తం సముద్రంలో కలిగి. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అని చెప్పి చూడండి, ఎలా భారతం ప్రారంభమైందో అలా అందరూ వెళ్ళిపోయారు. కురుపాండవులు అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ భార్యలందరినీ వ్యాసుడు చెప్పాడు, నాయన వెళితే ఎవరైనా తెలుసుకున్నాడు. అలాగే నిన్న మీకు సహగమనము అంటే అర్థం కూడా చెప్పాను. ఈ వసుదేవుడు నలుగురు భార్యలు సహగమనం చేశారు. ఇప్పుడు వీళ్ళు మరి కృష్ణుడి భార్యలు ఏమైపోతారు చూద్దురు కానీ, చాలా విచిత్రం జరుగుతుంది. ఇవి విన్న తర్వాత అప్పుడు అసలు ఆ 16,000 మంది ఎవరో మనకు అర్థమవుతారు. కృష్ణులందరి వాడండి, మనకి సామాన్యంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అని ఒక పిచ్చి మాట్లాడుతుంది. ఇంట్లో రామయ్య అంటే వాడు ఏదో ఇది అని. ఎలా ఉండాలంటే ఇంట్లో వచ్చిందనుకో రాముడిలాగా ఉండాలి. అరే నువ్వు తీసుకురా. రాముడు అవసరమైంది అనుకోండి తన రాజ్యం ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు, రాజ్యం ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు, భరతుడికి ఇచ్చేశాడు. కాబట్టి ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా రాముడిలాగా వదులుకోగలిగి ఉండాలి, పట్టుకో. మరి వీధిలో ఎలా ఉండాలి? కృష్ణయ్యలాగా. అంటే బయటకు వచ్చావు నలుగురికి ధర్మబద్ధమైన నువ్వు గీతోపదేశం చేయడమే కాదు, ధర్మబద్ధంగా ప్రవర్తించి ఆ వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చగలిగి ఉండాలి. దీని అసలు అర్థం అది, అంతేగాని అక్కడ 10 మందితో తిరిగే వాళ్ళని కాదు. సరే ఏదేమైనప్పటికీ బలరామకృష్ణుడు అవతార పరిసమాప్తి అయిపోయింది. వాళ్ళు ఎలా వెళ్ళారో చెప్పాను, వాళ్ళు వెళ్ళిన ప్రదేశం కూడా చెప్పాను. ఇప్పుడు మనం మహాదేవ్ ఇవాళ మనం టైంతో సంబంధం లేకుండా 18 పద్యాలు చెప్పుకుంటాం. అట్లా రేపు ఎల్లుండి కూడా, అంటే సోమ మంగళ బుధవారాలు 18 చొప్పున చెప్పుకుంటాం. బహుశా మౌసల పర్వం అయిపోవచ్చు. ఆ తర్వాత ఈ కొంచెం ఒక 4 రోజులు మన గ్యాప్ వస్తుంది, అప్పుడు మనం మహాదేవ్ మహాదేవ్ చెప్పు. చంపకమాల హలధరుని తలంచి, ఆ హలధరుడు అంటే హలమును ధరించినటువంటి బలభద్రుడు, ఆయన్ని తలుచుకుని మునులాడిన మాట తెరంగు తప్పదన్ తప్పదంచు అలయక అంటే మునులు చెప్పిన మాట తప్పదు అని అలయక అంటే అలసిపోకుండా మునులు చూశాడు, అలయక తత్ప్రదేశమున నారసి కాంచి, మీరు యాదవులు అందరూ వెళ్ళిపోతారన్నారు కదా, కాబట్టి అలధరుడు కూడా వెళ్ళిపోవాలి, ఎవడు మిగలకూడదు. కాబట్టి ఆ ప్రదేశమున ఆరసి కాంచి చూశాడు. ఎవరు బలదేవుడు ఎక్కడున్నాడు అక్కడ చూస్తే ఆయన ఒక చోట ఆయన శరీరం పడు, ఆయన యోగ బలంతో తీసేసుకున్నాడు. ఆయన ముఖంలోంచి ఆదిశేషుడు రావటము, అది గగనమించులో వెళ్ళిపోవడం, ఇదంతా కృష్ణుడు చూశాడు. ఆ తర్వాతే కృష్ణుడు భూతలం మీద పడుకున్నాడు కదా. అది తదీయ దేహమున వలయు తెరంగున ఆ దేహమును కావలసిన విధంగా
పరమవన్హికి నాహుతి చేసే పరమవన్నికి కృష్ణుడు కలేబరాన్ని చితి మీద పెట్టారు, అగ్ని పెట్టించేసి అప్పుడు బలరాముడి ఆయన్ని కూడా అగ్నికి ఆహుతి చేసేసి ఇది బలరాముడి శరీరాన్ని. అనాకుల హృదయుండు అనాకుల హృదయుండు. అనాకుల హృదయుడు అంటే కలత లేని హృదయం. ఇప్పుడు కలత ఏమీ లేదు. దేనికి కలత? ఇప్పుడు మనకి కలత ఎప్పుడంటే వేవరింగ్ స్టేట్ లో ఉన్నప్పుడే. ఏటో ఒకటి తేలిపోయింది అనుకోండి, కలత. నిజంగా ఈ మధ్య దాన్ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారండి. అది చాలా ప్రమాదమైనటువంటి. అది ఏదైనా సరే నువ్వు మంచో చెడు ఒక నిర్ణయం తీసుకో, దాని మీద వెళ్ళిపో, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి. చాలా మంది ఏం చేస్తామంటే మనం నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఇదే అంటున్నాం. అందుకే మనకి మనస్తాం. నేను తీసుకోబడింది ఈ నిర్ణయం భగవత్ సంకల్పంతో, ముందరికెళ్ళు. భగవత్ సంకల్పంతో తీసుకున్నాం, ముందరికెళ్ళు. మళ్ళీ వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. భూమిసుర కోటియు తాను కోటియును తాను. ఆ భూమిసుర కోటి అంటే ఆ భూమితో వచ్చిన కొంతమంది ఆప్తజనులు వచ్చారు, ఈయన కూడా అనుకూలిస్తారు. అంటే అటు అలా బలరాముడి దేహము, ఇలా కృష్ణ దేహము రెండు కూడా అర్జునుడి చేత దహనము చేయబడ్డాయి. హర హర మహాదేవ మహాదేవ. మీకు వినడానికి నాకు అనడానికి కొంచెం బాధగా ఉంది, కానీ ఇది ప్రకృతి. మానవ దేహం పొందిన ఎవరైనా గిట్టక తప్ప. అంటే వాళ్ళు శరీరం మీద పడిన దుమ్ము దులిపినంత తేలిగ్గా తీసిపారేశారు. శరీరం మీద పడిన దుమ్ము దులిపేటప్పుడు అయ్యో నా దుమ్ము నా దుమ్ము నా దుమ్ము అన్నప్పుడు ఇంతసేపు ఈ దుమ్ము నాతో ఉంది, ఇంతసేపు నా దుమ్ము ఉంది. అది పోతే నువ్వు ఆనందపడతావు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని. మనుషుడు చిరిగిపోయినటువంటి వస్త్రములను విసర్జించి కొత్త వస్త్రములు ఎలా తీసుకుంటాడు, ఒక జీవగుడు కూడా జీర్ణమైనటువంటి శరీరమును వదిలి కొత్త శరీరమును తీసుకుంటాడు. అది మనకి మరి వాళ్ళు జీర్ణం కాల, వాళ్ళ పని పూర్తి అయిపోయింది, వాళ్ళ అవతార పరిసమాప్తి అయిపోయింది. వాళ్ళు ద వెరీ పర్పస్ ఫర్ విచ్ దే హావ్ కమ్ ఆన్ టు ద ఎర్త్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఏమిటయ్యా వాళ్ళ పని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఈ మూడు పనులు చేసేసారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎవరి మీద లేదు. చూడండి, బలరాముడు అయ్యో నా భార్య రేవతి ఏమైపోయిందో, కృష్ణుడు ఇంతమంది ఏమైపోయారు, మా అమ్మ మా నాన్న, ఏమీ లేదు. ఇదే పద్మపత్రం ఇవాంభస. శీసపద్యం. అభంగి కృతకృత్యుడైన పార్థుడు ఆ విధంగా తను కృతకృత్యుడయ్యాడు. అంటే ఆయన వచ్చిన పని పూర్తి. ఆయన ఎందుకు వచ్చాడు? ఇదిగో ఆ వసుదేవుడికి అంత్యేష్టి చేశాడు. యాదవులు తమలో తము కొట్టుకుని చచ్చిపోయిన యాదవులందరికీ అగ్ని సంస్కారం. ఇదిగో బలరామ కృష్ణ దేహాలకు చేసేసాడు. ఇప్పుడు ఈయనకి ఇంకొక పని ఉంది. ఈయన అసలు కృష్ణుడిని అందుకే అర్జునుడిని పిలిపించాడు. శ్రీకృష్ణుడు పిలిపించిందని అందుకు మిగిలిన యాదవుల్ని సురక్షితంగా ఈ ద్వారక నుంచి దాటించాడు. చేస్తాడు పాపం, ఆ పని చేశాడు. యాదవపురమున కరుగుచున్నయడా యాదవపురమైనటువంటి ద్వారకా నగరానికి వెళ్తున్న సమయంలో
యాదవపురమున కరుగుచున్న ఎడ కరుగుచున్న. అనుచరులతో నిట్టి అనుచరులతో ఇట్టి కార్యంబున నడపక ఇట్టి కార్యంబులను నడపక తక్కిన నాదు చెన్నగతికి పోవుటకునై తక్కిన నాదు చెన్నగతికి పోవునటకై కడగెడు రుక్మిణీ ప్రభృతుల కడగడు రుక్మిణి ప్రభృతుల మనకు నిల్పంగ వశమై మనకు చెప్పాడు. ఇలా వెళ్తున్నాడు, సరే వెళ్తున్నాడు, అంతా అయిపోయింది కదా. మరి వీళ్ళు బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఉండంగా ఈయన అనుచరులతో కొన్ని మాట్లాడినాడు. ఏమయ్యా, సరే మీరు నాకు చెప్పారు, ఇప్పుడు మనకంతా సరే ఏదో జ్ఞానోదయం అయింది అనుకుందాం తాత్కాలికంగా, పెట్టేసి మనం వెళ్ళిన తర్వాత ఈ వార్త అక్కడికి చెప్పాలిగా. చెప్పిన తర్వాత ముఖ్యంగా రుక్మిణి ప్రభృతులు, ఆయన అష్టపట్ట మహిషులు, అసలు వాళ్ళని మనం ఆపగలమా? వాళ్ళని మనం ఓదార్చగలమా? అసలు వాళ్ళు ఓదార్చలేము, అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. వాళ్ళని మనం ఆపగలమా? అందులో ముఖ్యంగా రుక్మిణి చెప్పారు. ఎందుకని? ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ నిత్యానపాయని, ఆయన్ని వదిలి ఉండదు ఆవిడ. వీళ్ళని ఎలా ఆపగలుగుతాం మనం? శక్యం కాదు, అది మన వల్ల కాదు, మన వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు. రేయెల్లని పనిసేయు విధములకు రేయల్ల ఈ పని చేయు విధములకు విధముల అవ్యయమగునంతకు వచ్చు ఆ రేవిళ్లకు ఈ పని చేయు విధములకు అవ్యయమగు అంతకు వచ్చునద్ది మేలు చేయబోయి ఈ లోకమంతయు తిట్టునట్టి ఈ లోకమంతయు దిట్టునట్టి కీడు తెచ్చి కొనగవచ్చుని కీడు తెచ్చగలకొచ్చుని. ఏం చెప్పాను? ఏమన్నానంటే చెప్పమ్మా, రేయల్ల ఈ పని చేయు అంటే ఈ రాత్రంతా ఓదార్చి ఉండిపోవడానికి. ఇప్పుడు మన పని ఏం జరుగుతుంది? వాళ్ళు ఓదార్చాలి. ఈ పని చేయి అంటే రుక్మిణి, సత్యభామ, జాంబవతి, ఈ లక్షణ, వీళ్ళ ఉన్నారు కదా, వాళ్ళని ఓదార్చడానికి మన పని సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కదలరయ్యా, వాళ్ళు మూర్చిపోతారు, కదలరు, ఏడుస్తూ ఉంటారు, ఇటు మాటలు వినరు. మనం ఓదార్చాలంటే నీ మాట వాళ్ళు వినాలి కదా, వాళ్ళు వినరు. ఈ లోపల రే అంతా సరిపోయేటప్పుడు సూర్యోదయం అంతకు వచ్చునబ్ది. ఈ లోపల ఏం జరుగుతుంది? ఈ లోపల సముద్రం వచ్చేస్తుంది. సముద్రం వచ్చేసేటప్పుడు ఏం జరుగుతుంది? మేలు చేయబోయి ఈ లోకమంతా మొత్తం ఈ లోకం అంతా మనల్ని తిడతారు. ఏం మనిషిరా నువ్వు అసలు? ఇప్పుడు ఈ పాట చెప్పేది నువ్వు. ఇప్పుడు ఎందుకని ఇందాకే చెప్పారు, అది కనుక జరిగితే లెక్కకి గణన లెక్కకు మించి నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టము, జన్మ నష్టం. ఇప్పుడు మిగిలివాడు ఇంకెవడు మిగలడు. లోకమంతా తిడతారు. ఏం అర్జునుడివిరా నాయన నువ్వు, నీకు ఎంత తెలివి ఉందిరా బాబు, నువ్వు మంచి బుద్ధి బలం ఉందిలే, నువ్వు వీళ్ళని ఓదార్చావు, బాగుంది. ఓదార్చి ఏం చేసావు? సముద్రంలో ముంచేసావు. వీళ్ళతో పాటు మొత్తం యాదవులు, మిగిలిన బాలురు, వృద్ధులు, ఆ స్త్రీలు అందరినీ, ఏనుగులు, గుర్రాలు, ఆస్తి అనేటువంటి కీడు తెచ్చుకుంటాం. స్వదేశవర్తులమై చూచి కొంత మెల్ల పనులు రెండు వేగా. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం స్వదేశానికి వెళ్ళిపోతాం. స్వదేశాన్ని అంటే మన నగరానికి వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళి అక్కడ ఎలా నిర్ణయించాలో అప్పుడు తగిన నిర్ణయం అక్కడ తీసుకుందాం. అంటే ఇక్కడి నుంచి మనం ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళొద్దు. మనం వెళ్దాము, ముందర మనం ఏమి జరిగినట్టే టకటకటక బయలుదేరిపోతుంది. అంటే అక్కడికక్కడ అన్నమాట. అంటే దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఆ టైమ్లీ డెసిషన్ అక్కడ తీసుకుందాం. మనం కొన్ని చోట్ల మనం ఇక్కడే నిర్ణయాలు తీసుకోలేము. మనం ఇక్కడ ఎంత చేసినా అక్కడ అలా చేద్దాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితులు మారవచ్చు. కాబట్టి అక్కడ నిర్ణయాలు మనం అక్కడ తీసుకుందాం. కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఈ బలరామ కృష్ణుల వాళ్ళు విగత జీవులయ్యారన్న విషయాన్ని మాత్రం మనం చెప్పవద్దు.
మీరు నిన్న గమనించారో లేదో, నిన్న ఏం జరిగింది? కృష్ణుడికి వసుదేవుడి మరణం చెప్పకూడదు అనుకున్నారు. ఆయన ఏదో తప్పని విషయం ఉన్నాడు కాబట్టి వసుదేవుడు చనిపోయిన విషయం కృష్ణుడికి చెప్పకూడదు అనుకుని అర్జునుడు అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయినటువంటి విషయం ఆయన భార్యలైనటువంటి రుక్మిణి తదితరులకి చెప్పకూడదు అనుకుని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వస్తున్నారు. తర్వాత అనుచు అరిగి ఇలా అందరూ అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి అరిగి ద్వారకా నగరానికి వచ్చారు. కావలచిన ఎట్ల ఎల్ల తెరగు పనులు రాత్రిలో చంట అప్పటికప్పుడు చేయవలసిన పనులన్నీ ఆ రాత్రి లోపల చేయించేశాడు. అంటే ఇవి అప్పటికే ఆ క్రితం రోజు ఏది కృష్ణుడి బలరామకృష్ణుడు అన్వేషణకి వెళ్ళకపోవడమే ఈయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చేశాడు. ఏది బ్రహ్మక్షత్రియ వైశ్యుద్ధులకి మీ పనిముట్లు, తర్వాత మీరు మొయ్యగలిగినంత ఐశ్వర్యం కానీ పనులు కానీ పనిముట్లు కానీ వస్తువులు కానీ లేకపోతే చీనాంబరాలు కానీ అవన్నీ సిద్ధం చేసుకోండి. ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి పల్లకీలు, పిల్లల్ని తీసుకెళ్ళడానికి కంచరగాడిదలు, ఇంకా కొంతమందిని వస్తువులని మోయడానికి శకటాలు, ఏనుగులు, అలాగే ఈ సార్థవాహులు అంటారు. ప్రస్తుతం వాళ్ళని మనం మూవర్స్ అని, ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని, వాళ్ళు అన్ని సిద్ధం. అంటే ఈ లోపల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు. వచ్చి ఎస్ అనగానే వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళిపోతారు. కాబట్టి రాత్రులలో సిద్ధంగా చేసేసుకున్నారు. అక్కడ చేయవలసిన లాస్ట్ మినిట్ పనులు ఏమైనా ఉంటే అవి చేసేసారు. చేసి పొద్దు పొడుపునకు మున్న అంటే ఇంకొంచెం కొన్ని గంటల్లోనూ అలా ఉంటుందండి. మరి ద్వారకా నగరం అంత కలిగి మున్న వెడలించే ద్వారకా నగరం నుంచి బయటకు తీసుకొచ్చారు. చెప్పలేదేమి కృష్ణ నిర్యాణం గురించి కానీ బలరాముని యొక్క పరలోక యాత్ర గురించి కానీ ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళు అడిగితే ఉండమ్మా మనం ముందర బయటికి వెళ్దాం, అన్ని చెప్తాం కదా మేము, అక్కడ నిమిషం ఆగండి అన్నారు. ఏదో మాట దాటేశారు. ముందర ద్వారకా నగర్ నుంచి బయటపడ్డారండి. ఏది ఇంకా సూర్యోదయం కాల కాబట్టి అందరూ ముందర ఇక్కడైతే సేఫ్. తర్వాత సంగతి ఏం జరుగుతుందో చూద్దాం. మరి పురము సకల జనులను జీవధనముల సరకున అది పురము, ఆ పురము నుంచి బయటకు వచ్చారు. సకల జనములు ధనములతో, జీవులు సరుకు అంటే సరుకులతో, అంటే ముఖ్యమైన సరుకులు. ఇప్పుడు చూడండి, పప్పు, ఉప్పు, మిరపకాయ, చింతపండు ఇవన్నీ మొయ్యగలిగినన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక్కడే మన లోకంలో ఒక రెండు పుకార్ రూమర్స్ ఉన్నాయి. ఆ రెండు రూమర్స్ గురించి కూడా చెప్తాను. ఒకటి జగన్నాథుడి బ్రహ్మ పదార్థం గురించి, రెండవది మామూలుగా తారకుడు వెళ్ళి చెప్పాడు. ఏమని? ఇలా కృష్ణుడు నిర్యాణం గురించి చెప్పలేదు. కృష్ణుడు చనిపోయినట్టు తెలియదు ఆయన. ఇలా కృష్ణుడు పంపించాడండి, మొత్తం యాదవులు చనిపోయారన్నారు. కొంతమంది లిటరల్లీ రాశారు ఇది, ఈ రూమర్ ఇది. ఏమని? ధర్మరాజు ఊహించాడు. ఏది? కృష్ణుడు వెళ్ళిపోయి ఉంటాడు అని. రూమర్ ఇది. మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతిసారి, ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ కాదు, మీరు అది కరెక్ట్ అనుకుంటారేమో అని మళ్ళీ చెప్తున్నాను. ధర్మరాజు దీన్ని ఊహించి అర్జునుడికి చెప్పాడు, నాయనా నువ్వు వెళ్ళు, కృష్ణుడి శరీరాన్ని మాత్రం నువ్వు తాకవద్దు అన్నాడు అని ధర్మరాజు అర్జునుడికి చెప్పాడు. కాబట్టి అక్కడ వచ్చేటప్పటికి ఈయన కృష్ణుడు ఇంకా మరణయాతన పొందుతున్నాడు, చనిపోలా. ఆ పరిస్థితులు చూసి కృష్ణుడు అర్జునుడు వెళ్ళి, అర్జున నాకు ఇక్కడ గుచ్చుకుందయ్యా, వాడు బాణం పెట్టి కొట్టాడు, అది చాలా బాధగా ఉంది, అది తీసేయను. ఇతను సంకోచిస్తాడు. ఏంటి నాన్న సంకోచిస్తాను, నాకు చాలా బాధగా ఉంది, తీసేనా అన్న. తీసేనంటే మా అన్నగారు నిన్ను ముట్టుకోవద్దు అన్నాడయ్యా. ఏమయ్యా, నేను ఎంతో సహాయం చేశాను మీకు, నాకు బాధగా ఉందిరా ముళ్ళంటే, ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు అన్నావు, ఇది ధర్మమా? ఈయన ముట్టుకున్నాడు. ముట్టుకుని ఆ ముళ్ళు ఇలా తీశాడు, ఆయన ప్రాణం పోయింది.
దాంతో అర్జునుడి బలం అంతా ఆయన అపహరించేశాడు, లాగేశాడు అని ఒక లోకములో అభూత కల్పన, జరగనటువంటి విషయాన్ని కల్పించారు కొంతమంది. ఎవరు పుట్టిస్తారో కానీ కొన్ని పుట్టిస్తారు, అసలు కంటే ఇవి బాగా ప్రచారంలో వస్తాయి. అలాగే ఘటోద్గజుడికి ఒక కొడుకున్నాడని, వాడి పేరు బర్బరీకుడని కొన్ని కొన్ని సినిమాలు, నాటకాలు, ఈ సీరియల్స్ లో కూడా చూపించారు బర్బరీకుడు. అసలు ఘటోద్గజుడికి ఒక కొడుకే లేడు. కొడుకున్నా వాడి పేరు బర్బరీకుడు అవునో కాదు, అసలు భారతంలో ఆ ప్రసక్తి లేదు. అది వ్యాస భారతంలో లేదు, కవిత్రయ భారతం. కాబట్టి ఇది కేవలం పురకారం, ఏదో కృష్ణుడు ఆయన బలాన్నంతా లాగేశాడు. ఈయనకి బలం పోయిందా లేదా అనేది ఇప్పుడు కొన్ని ఇవాళ రేపో తెలుస్తుంది. కానీ కృష్ణుడు ఆ పని చేయలేదు. ఇది పుకారు. ఇక రెండోది, ఈ జగన్నాథుడికి బ్రహ్మ పదార్థం అని మారుస్తారు అధికాషాఢం వచ్చిన. అది ఇప్పుడు మీరు ఒరియాకి వెళ్ళండి, అక్కడ వాళ్ళే చెప్తారు. ఏమని చెప్తారంటే, ఈ కృష్ణుడు బాణం పెట్టి కొట్టాడు ఆ వేటగాళ్ళు. కొట్టేటప్పటికీ కృష్ణుడు నిర్యాణం చెందాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే, అదో ఇంత కృష్ణుడిని ఇలా వదిలిపెట్టడం ధర్మం కాదని కృష్ణుడికి దహన సంస్కారం చేశాడు. ఎవరు? ఆ వేటగాడు. ఇది ఒరియా వాళ్ళు చెప్పేటువంటి కథ. ఉత్కళ నిర్యాణం చెందాడు. నిర్యాణం చేసేప్పటికీ కృష్ణ శరీరం మొత్తం దహింపబడింది, ఒక హృదయం మిగిలిపోయింది. ఆయన గుండెకాయ మిగిలిపోయింది. అది మాత్రం దహనం కాదు. ఎంత ప్రయత్నం చేసింది, దాన్ని అలా వదిలేశాడు అతను. అది సముద్రంలో కొట్టుకొచ్చింది. కొట్టుకొచ్చి ఇప్పుడు మనం వెళ్ళాము చక్ర తీర్థం అని. ఎక్కడైతే ఈ దారువులు కొట్టుకొచ్చాయో దానికి కారణం ఇంద్రద్యుమ్న మహారాజు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గురించి మనం అప్పుడు కొంత తెలుసుకున్నాం. ఆ ఇంద్రద్యుమ్నుడి భార్య పేరే గుండీచ. సరే, ఆ కొట్టుకొచ్చింది అదే బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇవాళ కూడా ప్రవేశపెడతారు అని ఒక అభూత కల్పన. కృష్ణ శరీరం పూర్తిగా దగ్ధమైంది, గుండె కాదు ఏది మిగలలేదు. బ్రహ్మ పదార్థము అనేటువంటిది ఇంతవరకు ఎవ్వరూ దాన్ని రంగు, రుచి, వాసన ఇంకోటి చూసిన వాళ్ళు లేరు. అదొక విచిత్రం. అది జగన్నాథుడు ఉన్నటువంటి ఆ పై వెనకాల గోడలో ఒక చిన్న మనకి దీపం పెట్టుకోవడానికి ఒక ఇల్లులాగా ఉంటుంది, అల్మార్ దీపాలు, అందులో పెట్టబడి ఉంటుంది. అది అర్ధరాత్రి 12 గంటలకి అధికాషాఢం వచ్చినప్పుడు మొత్తం ఇది ఘోరంత దీపం కూడా లేకుండా ఆ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. నలుగురే వెళ్తారు. ఒకసారి మార్చిన వాడు రెండవసారి దాన్ని మార్చే అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోపల మళ్ళీ అధికాషాఢం వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతారని ప్రతి నమ్మకము. అలాగే ఇప్పటి వరకు కూడా జరిగింది. 2015లో చేసినటువంటి వాళ్ళు 2017లో ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి అది కృష్ణ హృదయము అని ఒక అభూత కల్పన, అది కాదు. బ్రహ్మ పదార్థం అంటే తెలుస్తున్నది బ్రహ్మము. దానికి ఏమిటది? అది నిర్వికారము, నిరంజనము. ఇప్పుడు మీరు లలితాసనం తీసుకోండి, అందులో నీతో కొన్ని శబ్దాలు వస్తాయి. అది ఏమిటంటే నువ్వు దాన్ని అనుభవించగలవు, దాన్ని చూడలేవు, చెప్పలేవు. కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తున్నా, సర్టన్ థింగ్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్, కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. నువ్వు దాన్ని అనుభవించగలవు, ఆస్వాదించగలవు, కానీ దాన్ని వర్ణించలేవు. అందుకని అది నిర్గుణ, నిష్కళ, నిరాకార. దానికి ఆకారం ఉండదు, నిర్గుణం, ఇటువంటి. కాబట్టి ఇక్కడ ఈ రెండో భూత కల్పనలు నేను నమ్మాలి. ఇక రెండోది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ద్వారకా నగర్ నుంచి మొత్తం ఇందరిని బయట తీసుకొచ్చారు. మొత్తం అందరూ
ఎవరు రుక్మిణి సత్యభామలతో సహా కృష్ణ భార్యలు 16,008 మంది, మిగతా వృత్తులు బాలురు వీళ్ళందరినీ ఆ సూర్యోదయానికి పూర్వము ద్వారక నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇలా వీళ్ళందరూ రక్షింపబడ్డారు. ఇలా కృష్ణ నిర్దేశితమైనటువంటి కార్యాన్ని అర్జునుడు తూచా తప్పకుండా చేశాడు. అది ఇంకోటి, కృష్ణదేహమునకు దహన సంస్కారాలు చేసింది పోయేవాడు కాదు అర్జునుడు. ఎందుకంటే ప్రమాణం మనకి భారతం, పోయేవాడు కాదు. ఆ కళేబరం అలా పడి ఉంది. ఎన్నాళ్ళంటే ఇంచుమించుగా 9 నుంచి 11 రోజులు లెక్కేసుకోవచ్చు, లేదా ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 7 రోజులు వేసుకోవచ్చు. మీరు ఎలా చెప్పగలుగుతారండి? మీరు లెక్కేసుకోవచ్చు. ద్వారకుని ఈయన పంపించాడు, ఈయన ద్వారక నుంచి హస్తిపురం రావాలి, హస్తిపురం నుంచి ఈయన తిరిగి మళ్ళీ వసుదేవుడి దగ్గరకు వచ్చాడు. సరే, ఈ లోపల ఈయన కృష్ణుడు పంపించిన బబ్రుడు ఈయన చూస్తూ ఉండగానే బోయేవాళ్ళు చంపేశారు. అప్పుడు కృష్ణుడే స్వయంగా ఈ వనితల్ని, తర్వాత గుర్రాలని, వాటిని ఏనుగుల్ని తీసుకుని, బాలుడిని తీసుకుని వసుదేవుడికి అప్పచెప్పి, నాన్న అన్నయ్య తపస్సుకెళ్ళాడు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఉంచండి, అర్జునుడు వస్తాడు, అర్జునుడు వచ్చి మీ అందరినీ రక్షిస్తాడు, మీకు అంత్యేష్టి కూడా చేసేసి చెప్పేశాడు. అదే రోజు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు దారకుడు వెళ్ళి ఇతను రావడానికి ఒక 2 రోజులు పడుతుందా చేసుకోండి. ఇది ఎంత అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళాడు. ఎందుకని? ద్వారక ఎక్కడుంది? అది ప్రస్తుతం చెప్పాలంటే గుజరాత్. ఇది ఎక్కడుంది? హస్తిపురం అంటే ఇప్పుడు మీరు అనుకున్న ఢిల్లీ కాదు, అది మీకు చెప్పాను. ఇప్పటికి కూడా మీకు హస్తిపురం అని కాశీకి, అలహాబాద్ నుంచి కాశీకి వెళ్ళే దారిలో ఒకటి ఉంది హస్తిపురం. అది పాండవుల రాజధాని, అది పాండవులు దుర్యోధనుడు పరిపాలించిన హస్తిపురం అది. ఇది జనమేజయుడికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాడు. దాని కథ మీకు భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను, భారతం చెప్పేటప్పుడు ఎందుకు వీళ్ళు ఆ క్యాపిటల్ సిటీ ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పాను. జనమేజయుడి యొక్క ఖచ్చితంగా చెప్పాలి అతి తెలివితేటలు మనకు. కాబట్టి అది మీకు ఆ కథ గుర్తుండే ఉండాలి. కాబట్టి అక్కడి నుంచి అటు నుంచి ఇటు రావాలి. రావడానికి కనీసం కొన్ని గంటలు పట్టదు. ఈ విషయం ఈయన చెప్పి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడానికి 1 గంటలు పట్టదు. కాబట్టి వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు వేసుకున్నా 2 రోజులు. ఈయన అర్జునుడు ఇక్కడికి వీళ్ళకి వచ్చి చెప్పాడు, ఇవాళ నుంచి 7వ రోజున అన్నాడు. అంటే 7 + 2 9 రోజులు అయి ఉంటుందని నేను. ఇది కాదు, లేదండి ఒకే రోజులో ఈయన వెళ్ళి అదే రోజున అర్జునుని తీసుకొచ్చాడని మీరు అనుకున్నా, అప్పుడు 7 రోజులు. ఒకే రోజు పొద్దున్నే వెళ్ళారండి, సాయంకాలం వెళ్ళాడు, ఆ మన్నాడి కల్లా తీసుకొచ్చారు, అర్థం చేసుకున్నా, అప్పుడు 7 నుంచి 8 రోజులు. అలా ఈయన కళేబరం 8 రోజులు అలా పడి ఉన్నది. బలరాముడిదైతే కృష్ణుడు చూస్తుండగానే జరిగిపోయింది. ఆయన అది జరిగిన కొన్ని నిమిషాలకే ఈయన వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుని అంతఃపురాంగన జనము కృష్ణుని యొక్క అంతఃపుర జనులైనటువంటి 16,000 మంది, 16,000 మంది భార్యలు, అతని మహిషి అష్ట పట్టమహిషి, వీళ్ళు పట్టమహిషులు అందరూ 8 మంది, మిగతా 16,000 మంది ఆయన భార్యలు. ఒకప్పుడు ఈ డిఫరెన్స్ ఉండేది, పత్ని వేరు భార్య వేరు, అంగన. సరే, ఇప్పుడు అందరూ ఒకటే చూశారు. రాము మహిళలు అంటే ఈ బలరాముని యొక్క భార్యలు, రాముల మహిళ ఉచిత వాహనాలు, వాళ్ళు బడిపడు రాళ్ళు, కాబట్టి వాళ్ళని ఉచిత వాహనాల్లో కూర్చోబెట్టారు. రథాలు కానీ ఏనుగులు కానీ అలా ఉచిత వాహనముల్లో పెట్టుకుని, అర్హ పురుషులేతేరా అంటే వాళ్ళకి రక్షణగా తగినటువంటి పురుషులు వెనకాల వస్తూ ఉండగా, తేరుల అంటే వాళ్ళని తేరుల రథముల్లో, ఏనుగుల మీద, గుర్రముల మీద, తత్పరిచారకులు
వీళ్ళని రథాల్లో ఉంచారు, లేదా కొంతమంది ఏనుగుల మీద, వీళ్ళకి రక్షకులుగా గుర్రాల మీద ఆ పరిచారకులు వస్తున్నారు. ప్రయత్నమున సవరణ తోడగొని సవరణ అంటే వాటి పరికరాలతో సిద్ధం చేసుకుని ప్రయత్నపూర్వకంగా వీళ్ళు సిద్ధం చేసుకుని తోడగొని రాగా నగరి సరుకులు, నగరంలో ఉన్న సరుకులు కూడా అంటే ముఖ్యమైన సరుకులు వదిలిపెట్టలేరు కదండి. ఇప్పుడు అన్నం, బియ్యము, అంటే పప్పు, ఉప్పు, మిరపకాయ, ఇటువంటి విషయాలు మొయ్యగలిగినవి, మూవ్ చేయగలిగినవన్నీ తీసుకొచ్చారు. అంటే మూవబుల్ థింగ్స్ అంటే మరి ఇప్పుడు ఓ పెద్ద ఉన్నాడు కదా అని మొయ్యలేరు కదా అని వదిలేశారు. ఏదైతే పోర్టబుల్ థింగ్స్ ఉన్నాయో, పోర్టబుల్ వాల్యూస్, అవన్నీ తీసుకుని తదీయాధికారులు అంటే ఈ వస్తువుల యొక్క ఓనర్స్, అధికారులు, లేదా నగరం యొక్క అధికారులు. అంటే నగర అధికారులు అంటే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ బహుప్రకార శకటములు, అనేక విధమైన శకటములు, బళ్ళు, కావళ్ళనెత్తించి అంటే కావళ్ళకు ఎత్తించారు. అప్పుడు తీసుకెళ్ళడానికి ఏం చేశారంటే కావళ్ళు వాడేవాడు. మొన్న మేము చూసాం జగన్నాథుడికి, ఇవాళకి కూడా వాళ్ళ భోగ్ అంటే నైవేద్యాన్ని కావళ్ళతో తీసుకెళ్తారు. అంటే కావళ్ళతో తీసుకెళ్తే ఏం జరుగుతుందంటే ఎక్కువ సరుకుని ఒకేసారి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మీరు ఒక కుండ అనుకుందనుకోండి, ఒక కుండ ఒక్కసారి మోయగలం. అదే ఒక కావడి ఉందనుకోండి, ఇటు ఒకటి కుండ, ఇటు కుండ, 2 కుండలు తీసుకెళ్ళచ్చు. 2 కుండలు కాదు, మేము చూసాం కొన్నిసార్లు అటు ముందర ఒక 2-3, వెనకాల 2-3 కూడా పెట్టుకుని వెళ్తున్నారు. అలా కావాలని ఎత్తించి ఏది సరుకులు ఇవన్నీ అధికారులు అరసికొని కడంకు నరుగుతేరా అంటే పెట్టుకున్నారు. నెమ్మదిగా అరువు వస్తున్నారు. వీళ్ళ ముందరేమో రాణులు వెళ్తున్నారు, అది కృష్ణుడి భార్యలు, రాముడి భార్యలు, వీళ్ళందరూ వెళ్తున్నారు. విగతనాథులైన మగువల భర్తలు లేనటువంటి ఆ మగువలు గారాము సెడకయుండునట్లు, అది వాళ్ళ యొక్క గారాము అంటే వాళ్ళ గౌరవం చెడిపోకుండా, వాళ్ళ భర్తలు లేరు కానీ వాళ్ళ గౌరవం చెడిపోకుండా తీసుకెళ్తున్నారు. వాళ్ళకి భర్తలు లేరన్న విషయము ఏది, ఇప్పుడు కొంతమంది యాదవులు చనిపోయారు. ఇప్పుడు సాత్యకి ఉన్నాడు, విన్నారు. బలరాముడికి, కృష్ణుడి కంటే వాళ్ళకి తెలియదు కానీ మిగతా వాళ్ళందరికీ తెలుసు కదా. అటువంటి వాళ్ళ స్త్రీల గౌరవం కూడా ఏమాత్రము చెడకుండా వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. సరే, తర్వాత విను వజ్రముఖ్య యాదవ జనము, వజ్రులు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం యాదవ కులమునకు అతను కాబోయే రాజు, రాబోయే కాలానికి కాబోయే రాజు ఈ వజ్రుడు ఎవరంటే కృష్ణుడు యొక్క మునిమనవుడు. యాదవ జనమును ఉచిత వృత్తి నడిపి వజ్రుడు ఉచిత వృత్తి తగిన విధంగా బయటికి తీసుకొచ్చేసి సర్వంబునకై అనగుండు దానదిక్కై చనియే, సర్వంబనకు తాను తిక్కై అంటే మొత్తం అందరికి, అంటే ఇటు కృష్ణుడి భార్యలకి, బలరాముడి భార్యలకి, ఇటు అధికారులకి, ఆ తర్వాత ఈ భర్తలు లేనటువంటి వాళ్ళకి, వజ్రుడికి, వాళ్ళందరికీ తానే దిక్కుగా నిలబడ్డాడు అర్జునుడు. ఆయన దిక్కై చని వెళ్తున్నాడు. నరదమును అది విషాదము. చూడండి, ఆయన మనసులో విషాదము కదులుతోంది. ఆయన ఎక్కిన రథం కదులుతుంది. 2 కదులుతున్నాయి. ఆయన ఎక్కిన రథము కదులుతుంది, లోపల విషాదము కదులుతుంది. ఎందుకని కృష్ణ నిర్యాణం ఉంది. ఇప్పుడు చెప్పాలి, బయటికి రాగానే వీళ్ళు చెప్పాలి. చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా వీళ్ళు దాన్ని ప్రతిస్పందిస్తారో తెలియాలి. ఆ ప్రతిస్పందిస్తారో కూడా తెలియాలి. తర్వాత ఈ విధంగా ఈ మెయిన 2 సకల జనము వెడల నినుడు, అది సకల జలంబుల వెడల అందరూ
ఆయన అందరు వచ్చేసారా? ఎవరు లేరండి. అక్కడ ఇక మనము మోయలేని కదల్పలేనివి మాత్రమే ద్వారకలో ఉన్నాయి. అలా వచ్చేశారు. ఇలా చూసేటప్పటికి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. ఒక సముద్రం పొంగుతుంది. ఇనుడు పూర్వనగమెక్కెను. ఇనుడు పూర్వనగమెక్కే. చూసేటప్పటికి ఏముంది, అటు ఆ తూర్పు కొండల మీదకి సూర్యుడు ఎక్కాడు. ఇప్పుడు సునామీ రావడానికి అదే వాళ్ళ ముందర ఊహించక వాళ్ళకి తెలిసింది. దేవతలు చెప్పారు అర్జునుడు, వాళ్ళు చెప్పుకుంటుండగా విన్నారు. కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు అన్నమాట. వేగమున ముంచుకొని పరమ వేగంగా చూస్తూ ఉండగా, అక్కడ చూస్తుండగా మొత్తం ద్వారకా నగరం అంతా సముద్రంలో ముంచుకొని నగరము పయోరా. భరతరాజవరేణ్య అంటే భరతరాజుల్లో శ్రేష్ఠుడైన ఓ జనమేజయ. ఆ పయోరాశి, పయ అంటే పయోరాశి అంటే సముద్రము ద్వారకా నగరమును ముంచి. ఇప్పుడు మీరు జాగ్రఫికల్ గా చూసుకున్నా అప్పుడప్పుడు ఈ సముద్రం ముందరకు వస్తుందండి. ఇప్పుడు మీకు అంతెందుకండి, కొన్ని సంవత్సరాల తర్వాత మెక్సికో అనే నగరం ఉండదు, అలాగే మాల్దీవ్స్ అనే నగరం ఉండదు. మాల్దీవ్స్ అనే కంట్రీనే ఉండదు. ఎందుకంటే సముద్రం ముందరికి వెళ్తుంది అక్కడ. అది సంగతి. అందుకే మాల్దీవ్స్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని చోట్ల వాళ్ళు స్థలాలు తీసుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది జాగ్రఫికల్ ఫ్యాక్ట్, అది ముందరకు వచ్చింది సముద్రం. ఇక్కడ ఏం జరిగిందంటే ఒకేసారి వచ్చేసింది సముద్రం. ద్వారక సముద్రంలోకి వెళ్ళిపోయింది. మహాదేవ్ తర్వాతి ఘట్టం ద్వారకా నగరము సముద్రమున మునిగిపోవుట. అదిగో ద్వారకా నగరము సముద్రమున మునిగిపోవుట. వీళ్ళందరూ మాత్రం బయటకు వచ్చారండి బాబు. కాబట్టి అర్జునుడు కృష్ణుడు చెప్పిన పనులన్నీ చేశాడు. అక్కడ వాళ్ళకి చేశాడు, వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు. కందపద్యం. వననిధి పురంబు ముంపగా వననిధి మొత్తం ద్వారకా నగరాన్ని ముంచేస్తే మనుజేశ్వర అంటే ఓ జనమేజయ. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఎల్ల జనుల మరలబడి కనుగొని ఇలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలా తిరిగి చూశారు. కనుగొని అద్భుత రసము ఏమి రానా. మనం కొన్ని నిమిషాలు ఆలస్యం చేస్తే మన పరిస్థితి ఏంటంటారు అని అనుకున్నారు. అందుకని వీళ్ళు అక్కడ దానం చేశారు, వీళ్ళు వచ్చారు, రాత్రంతా బయటకు వచ్చారు. ఇలా అందరినీ తీసుకొని వచ్చేటప్పుడు మరి కొంచెం తెల్లవారిన వీళ్ళు బయటకు వచ్చారు. తెల్లవారింది, వాళ్ళు అద్భుతం అనుకున్నారు. అది పెన్నిట్ట పెద్ద ప్రమాదంలో పెన్నీట అంటే పెద్దదైనటువంటి ఆ ప్రవాహంలో వాళ్ళ మనసులు మునిగిపోయాయి. మనుషులు బయటకు వచ్చారు. అమ్మాయి ఉండేదిరా, మనం కొంచెం ఆలస్యం చేస్తే మన భక్తి ఏంటి అనుకున్నారు. కొంచెం ఆలస్యం చేస్తే మన బతికేంటి. అప్పుడు రెండవ జలనిధి అనగా అసలు ఇక్కడ ఒకప్పుడు ఒక పట్టణం ఉంది అని కూడా తెలియట్లే. అందుకని అంత ముందరకు వచ్చేసింది. ఇది రెండవ జలనిధి అనగా, రెండో సముద్రం అనగా చాలి అద్భుతోద్భూత వాక్య జయము పేర్మి. అది అద్భుతోద్భూత వాక్య జయము పేర్మి. రోయునా జనతంగంబు ఆ జనాలు ఎలా అని వరుగుతున్నారు. ఎలా హాహాకారాలు చేస్తున్నారంటే అసలు వీళ్ళు చేసేటువంటి ఆహాకారాలు అక్కడ సాగర ఘోష కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు సముద్రం పక్కన ఉన్నారనుకోండి, ఆ సముద్రపు ఘోష అంటే అలలు రావటం ఇదంతా కూడా వీళ్ళు చేసేటువంటి ఘోష శబ్దము రెండవ జలనిధి లాగా ఉంది.
ఒరే ఇక్కడ ఓ పెద్ద సముద్రం ఉంటుందిరా అన్నట్టుంది. అలా అరిచారు వాడు. మునిగిపోతుందిరా, అలా చేశారు. ముర విరోధి మరది నడిపించే ముర విరోధి మరవిద్య, ఆ మురలుకి విరోధి అయినటువంటి మరది. భావమరది అయినటువంటి అర్జునుడు నడిపించే నడిపించే. దర్శిత మార్గుడగుచు. అంటే వాళ్ళందరికీ మార్గదర్శి అయ్యి వాళ్ళందరినీ నడిపించారు. వాళ్ళేమో వెనక్కి తిరిగి చూడటం, అయ్యో అని అంటాం. మళ్ళీ రండి 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 రండి, సముద్రం కరెక్ట్ గా ద్వారకతో ఆగిపోతుంది. కానీ మళ్ళీ మన జాగ్రత్తలో మనం ఉండాలిగే, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అది సంగతి. నడిపించి పంచవటమున విడిగించను. నడిపించి పంచవటమున విడిపించి, అలా తీసుకొచ్చి ఎక్కడ పెట్టించాడు? పంచవటి. పంచవటి అనే ప్రదేశంలో వీళ్ళని విడిది చేయించాడు. పంచవటి అనే ప్రదేశంలో విడిది చేయించాడు. అక్కడికి సముద్రం రావట్లేదు. పంచవటి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి. అయితే ఈ పంచవటి రాముడు ఉన్నటువంటి పంచవటి ఒకటే అవునా కాదా అనేటువంటిది చర్చ చాలా రోజుల బట్టి జరుగుతుంది. రాముడు ఏ పంచవటిలో ఉన్నాడో అది. అయితే ఇక్కడ మన భద్రాచలం దగ్గర ఒక పంచవటి ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక చారిత్రకమైనటువంటి విషయం చెప్పాలి. ఇక్కడ నుంచే అంటే ఈ పంచవటి దగ్గర ఉండంగానే సీతాపహరణం జరిగి ఉంటుందని కొంతమంది అభిప్రాయం. లేదండి అక్కడ కాదు, మనకి అక్కడ ఒక పంచవటి ఉంది. ఇది మనకి ఉత్తర భారతదేశం అక్కడ అని కొంతమంది అభిప్రాయం. అయితే వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు గోదావరి తీరంలో ఉన్నారు. వాళ్ళు ఈ సీతాపహరణం జరిగేటప్పటికి గోదావరి తీరంలో ఉన్నారు. అయితే ఇక్కడ గోదావరి పుట్టిన ప్రదేశం ఏదైతే ఉందో అంటే త్రయంబకేశ్వరం, అక్కడ కూడా ఒక పంచవటి ఉంది. కాబట్టి వీళ్ళు ద్వారక నుంచి వచ్చేటప్పుడు మరి మధ్యలో పంచవటి అనేటువంటి ప్రదేశం తగిలి ఉండవచ్చు. తర్వాత వీడు చోరవీరులు కని విచిత్రం ఉంది. అక్కడ వీరు చూశారు. ఆ వీడు అంటే వీడిది ఆ వీడు ఇది చూశారు. ఇక్కడ అసలు తిక్కన గారి యొక్క గొప్పతనం అండి. అసలు మీరు తిక్కన గారిని మెచ్చుకోకపోతే అసలు మీకు తెలుగు మీద అసలు తెలుగు దేశంలో ఉండే అధికారం లేదని. ఆయన ఒక మంచి మాట వాడాడు, చోర వీరులుట. చోరులు అంటే దొంగలు, దొంగల్లో వీరులుట. వాడు మీకు చెప్పేశాడు కథని, ఇంచుమించు ఆయన ఒక క్లూ ఇచ్చేశాడు. ఇప్పుడు దొంగ వీరుడు ఎలా అవుతాడండి చెప్పండి? వాడు దొంగతనం వాడికి నిజంగా పోని ఏదో చేసేది ఉన్నా అది దొంగతనంగానే వస్తాడు తప్పితే. ఈ విడిదని దొంగలు చూశారు. దొంగలు కాదు చూసింది, తిక్కన గారి భాషలో చెప్పండి, దొంగ వీరులు చూశారు. వాళ్ళు దొంగ వీరులు కాదు. ఈ దొంగ వీరులు చాలా మంచి బ్రహ్మాండమైన మంచి సమాసం అండి. దొంగ వీరులు అంటే వాడు నిజంగా వీరులు గారు, దొంగ వీరుడు. ఇక్కడ ఆయన కాదు, వీడు దొంగ కానీ వీరుడు, దొంగ అయిన వీరుడు, దొంగ వీరత్వం. ఈ దొంగ వీరుడు అనేక సంవత్సరాలుగా రాయదు. ఇప్పుడు మనం దొంగ మొగుడు అంటాం. దొంగ మొగుడు అంటే వాడు అసలు మొగుడు కాదు, దొంగ అని చెప్తాం. దొంగ మొగుడు దొంగవాడు ఇప్పుడు మొగుడుగా ఉన్నాడు. దొంగ మొగుడుగా ఉన్నవాడు అంటే బహువ్రీహి చెప్పచ్చు, విశేష పూర్వపదం చెప్పచ్చు, లేదా రెండుగా చెప్పచ్చు, ద్వంద్వం చెప్పచ్చు, దొంగ మొగుడు. అలాగే ఇప్పుడు దొంగ వీరుడు, దొంగ వీరుడు, వాడు దొంగ అయినా వాడు వీరుడైన దొంగ అన్నమాట. ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సంబంధం. కర్మధారయము అంటారు దీని తెలుగులో. మన కర్మధారయాలు మనకేం తెలుసు? మన కర్మ ఇలా బట్టి కనీసం 10th క్లాసులో వాళ్ళు కూడా ఒకప్పుడు నేర్చుకునేవాడు. ఇంటర్మీడియట్ లో తెలుగు చదవకుండా చేసేసినటువంటి ఘనత మన ఆంధ్రప్రదేశ్. ఆయన
మన తెలంగాణది కూడా ఆ మాటకు వస్తుంది. తెలుగు ఎవడు తీసుకోవట్లే. విచిత్రం తెలుసా, చాలా కాలేజీల్లో తెలుగు లేదండి. తెలుగు లేదు సెకండ్ లాంగ్వేజ్గా. మన దేశాన్ని పరిపాలించి మన ముప్పల్లి పెట్టిన ఫ్రెంచ్ ఉంది, తెలిసిందండి. అరబిక్ ఉంది, ఏది సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ. అరబిక్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, కానీ తెలుగుదేశములో తెలుగు లేదు. మీరు ఓట్లేస్తారు, ఇది మీకు పట్టదు. ఎవడు కనీసం అడగరు. ఓపెన్ గా చెప్తున్నారు, మేము పెట్టము కాలేజీల్లో, ఎందుకంటే వీడికి స్కోరింగ్ కాదు. మరి తెలుగు ఆ పేపర్ ని యు డిజైన్ ఇన్ సచ్ ఎ మేనర్, మార్కులు వచ్చేట్టు చేయి, దాన్ని మార్కులు వచ్చేట్టు చేయి. ఇంకా ఏ రాష్ట్రానికి లేని దిక్కుమాలినటువంటిది ఇది ఇక్కడ. అసలే తెలుగు ఎవడు చదవట్లా. తెలుగుకి ఎలాగో తెగులు పుట్టింది చదవలు బట్టి. ఇంటర్మీడియట్ వరకు మనం తెలుగు చదివేది, అది కూడా 10th క్లాస్ వరకు తప్పదు. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత తెలుగు దిక్కుపట్టున్నాడు. కర్మధార ఏమిటి ఎవరికి తెలుసు చెప్పండి. ఇంకొన్నాళ్ళు పోతే తెలుగు చదివేవాడు ఎవరు. ఆ 10th క్లాస్ కూడా మనం తీసుకురాసాం అనుకోండి, చక్కగా హాయిగా మనం కొన్ని అలాని వీడు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడగలుగుతాడా? మాట్లాడు. అది చెప్పమ్మా. వీడు చోరవీరులు గని, ఆ వీడు అంటే ఆ విడిదిని చోరవీరులు చూశారు. ఎక్కుడు ధనములు గలవి ఈ మృక్కడి ప్రజలు. ఎక్కుడు ధనములు గల ఈ మృక్కడి ప్రజలు. మృక్కడి అంటే మృక్కడి చూడండి చెప్పేశారు. వీళ్ళ దగ్గర బాగా ధనం ఉందిరే, పైగా వీళ్ళేదో అల్పులు. వాళ్ళు అల్పుల ఎక్కడున్నాడు? ఒక అర్జునుడు ఉన్నాడు అక్కడ. కాలకేయాది రాక్షసుల్ని జయించినటువంటి వాడు, ఇంద్రుణ్ణి జయించిన వాడు, పశుపతితో సమానంగా యుద్ధం చేసినటువంటి వాడు, భీష్మ, ద్రోణ, కర్ణ, కృప జయించిన వాడు. ఉత్తర గోగ్రహణంతో తను ఒక్కడే వెళ్ళి మొత్తము కురువీరుల్ని జయించినటువంటి అర్జునుడు ఉన్నటువంటి దాన్ని మురక్కడే. అది అంటే అల్పులా. వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. చూడండి, చిన్నపిల్లాడు, డబ్బు ఎక్కువగా ఉంది. ఓ దొంగ చూశాడు, వాడు ఊరుకున్నాడు, నెత్తి మీద ఒకటి కొట్టు తీసుకోడు. అదే జరిగింది. అసలు మీకు ఏం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు, చెప్పేశారు. అంటే వీళ్ళు వాళ్ళని ఎదిరించలేకపోయారు. కాబట్టి అసలు బలం ఎవరండి? కృష్ణ బలం, మన బలం కాదు. ఏదైనా ఒక కార్యక్రమము సఫలమైందంటే దాని వెనకాల దైవ బలం ఉందని గుర్తుపెట్టుకో. మీ బలాలు, మీ తెలివితేటలు, మీ అహంభావాలు అణిగిపోవాలి. అణిగిపోకపోతే ఈయన ఏమన్నాడు? నేను తీసుకెళ్తాను, మీకు చెప్పాను, అర్జునుడి మాటలు గుర్తుపెట్టుకోని అన్నాడు. అని చెప్పాడు. తీసుకెళ్ళలేకపోయాడు. అర్జునుడు ఓడిపోయాడు వాళ్ళ చేతిలో. మీకు నేను కథ ముందర చెప్పేస్తున్నాను. అర్జునుడు ఓడిపోయాడు కాదు, ఈ కృష్ణుడి భార్యలందరినీ వాడు పట్టుకున్నాడు. ఓడిపోయాడు, ఏం చేయలేక. కృష్ణుడి భార్యలందరినీ ఒక్కొక్కడు ఒక్కొక్కని పట్టుకున్నాడు. చివరికి బతిమాలాడు వాడు, సురై ఒక్క పని చేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోతుంటే ఒక్క పని చేయండి. ఆపలేకపోయినా అప్పుడు చెప్తాడు, వీళ్ళ భర్త చనిపోయాడు, వీళ్ళని కనీసం స్నానం చేసి ఆ తర్వాత మీరు అన్నాడు. ఆ మాట ఎందుకు అనిపించాడు కృష్ణుడు అర్జునుడి చేత మీరు వింటారు. ఇంత అర్జునుడు ఏది అర్జున, పల్గొన, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, ధనుంజయ, పార్థ అని దశనామధేయుడైనటువంటి అర్జునుడు, భీష్మ, ద్రోణ, కృపాది ధన్విని కరాభీలమును జయించగలిగినటువంటి అర్జునుడు. కాబట్టి ఇక్కడ మీరు కథగా తీసుకుంటే మీకు పెద్ద ప్రయోజనం ఉండదు.
మనమే ఒక కార్యక్రమం సాధించాలంటే ఇది మన ఘనత కాదు. ఎప్పటికప్పుడు మీరు ఆ క్రెడిట్ ని ఆ భగవంతుడి అకౌంట్ లో వేస్తే మీరు హాయిగా ఉంటారు. నేను చేశాను అంటే ఆయన కొంచెం పెంచుతారు బాగా, అంటే నీ చేత ఇంకా బాగా చేయిస్తారు, అది బాగా ఎక్కువ ఎడ్ చేస్తారు, ఆ బాగా పైకి ఎక్కుతావు, అక్కడి నుంచి తోస్తాడు ఒక తోపు, కింద పడిపోతాడు. మనం చాలా మందిని చూస్తాం. కాబట్టి మన చేత చెయ్యబడుతుంది. గురువుగారండి 657 రోజులు మట్టి చెప్పాడండి, నేనేనా చెప్పింది? చెప్పను. మీకు ఇంకో విషయం చెప్తాను, మొత్తం అంతగా ఈ హైపో వచ్చింది కాబట్టి చెప్పేస్తాను. కావాలంటే హిమక్క దగ్గర రిటర్న్ స్క్రిప్ట్ ఉంది. భారతము మొత్తము చెప్పటం సాహసం కావాలి, ధైర్యం కావాలి. అది చెప్తే ఏదో కీడు వాటిల్ వస్తుందని అక్షరం మొదలకుండా చెప్పబడుతోంది. ఇక్కడ చెప్పుతున్నాను కాదు, చెప్పబడుతోంది. చెప్పించేవాడు కృష్ణుడు, పలికెడిది భాగవతమట, పలికించేది వాడు రామభద్రుడు. నే పలికిన భవహరమట, పలికిన వేరుండు కాదు పలుకగని. ఇది తెలిసే కాదు, భాగవతం చెప్పినంత ఆషామాషి కాదు భారతం చెప్పడం. ఈ మధ్యలో ఎటువంటి ఒడుదుడుకులు నేను అనుభవించాలనేటువంటిది ఆఖరికి ఒక సభ మీరు ఏర్పాటు చేయండి, నేను చెప్తాను. అయితే ఇప్పుడు సభ ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయగలిగినటువంటి జయలక్ష్మి గారు, ఆవిడ దేశాంతరం వెళ్ళారు. పర్యవేక్షణ చేయగలిగినటువంటి లక్ష్మీనారాయణ గారు లోకాంతరం వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం, ఆ వినే అవకాశం కూడా మీకు లేదు. అది వినడానికి కూడా కొంత అర్హత ఉండాలి. కాబట్టి ఆఖరి రోజున నేను ఇక్కడి నుంచే చెప్తాను, వినే అదృష్టం ఉన్నవాళ్ళు వింటారు. చెప్పండి. లేరు దీనికి కావగ యోధులు. అది లేరు దీనికి కావగ యోధులు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అల్పులు, వీళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంది, ఈ స్త్రీలని ఈ ధనాన్ని రక్షించగలిగిన యోధులు లేరు అని అనుకుంటున్నారు. ఎవరు? ఆ చోరవీరులు. ఏమి ఆ చిక్కన గారు, నిజంగా మీరు తెలుగు భాషతో కొంచెం పరిచయం ఉన్న అసలు ఆ మాటకు మీరు ఉప్పొంగిపోతారు. ఏమండి ఎవరైనా చూడండి, ఏమండి ఒక దొంగ, మీరు మామూలు న్యూస్ ఐటమ్ చూడండి. ఇప్పుడు మన యోధుడు మనకి పక్క దేశానికి దోచిన మనం వాళ్ళు చంపేసాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మన వాళ్ళని ఆక్రమించి వాళ్ళని నలుగురిని చంపివేయకపోతారు. అదే మన వాళ్ళు చంపారు కూడా అప్పుడేమన్నా వీరమరణం పొందారు. అందుకని వాళ్ళు చంపేసారని మాత్రం అనుమానం. ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం, వీళ్ళు వీరమరణం పొందారు. కాబట్టి వాడు చోర వీరుడు. అలాగే ఇప్పుడు ఒక దొంగ మంచి పరాక్రమం ఉన్నాడండి అని మీరు చెప్తారేంటి? కదా. కాబట్టి వీళ్ళు లేరు అని అనుకున్నారు. అయిపోయింది, వీళ్ళు వచ్చేసారు. మరి ఉన్న అర్జునుడు ఏం చేశాడు చూద్దాం. కందపద్యం. కవ్వడి ఒక్కడ కంటిరే, కవ్వడ ఒక్కడ కంటిరే అని కవ్వడి అర్జునుడు ఒక్కడి చూసారా? అది చివ్వన చేరుదమితండు. చివ్వన శీఘ్రంగా చేరుదాం, వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. ఇతండు ఇతడు చేర్పడగా ఈ అర్జునుడు ఒక్కడిని ఓడిస్తే ఇందెవ్వరు కడంగలేదు. ఇందులో కొంచెంగా బలంగా కనిపిస్తున్న వాడు ఎవడు? ఆడు అర్జునుడు. వాడిని మనం ఓడించేసామనుకో, వాడికి చేటుతనం తీసుకొచ్చామనుకో, ఇక మనం ఎదిరించగలిగిన వాడు, మనం ఎదిరించగలిగిన వాడు కొంచెంగా ఆ వీరు వాడు ఒకడే కొంచెం ఏదో గాంధీవం పట్టుకున్నాడు రెడీగా. కాబట్టి వాడిని మనం ముందర ఆక్రమిస్తాం. ఇది త్రెవ్వి పడిన అంటే ఇది ధనరాశులు ముల్లెలు మొత్తం మనం తీసుకోవచ్చు. ఎందుకని వీళ్ళు ధనాలన్నా మూటలు కట్టి తీసుకొచ్చారు. ఇవన్నీ మనవే. ఈ అర్జునుడు ఒక్కడిని ఓడించేస్తే
ఈ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనల్ని గెలవలేరు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాణరక్షణకి అయితే పారిపోతారు, లేదా మనకి సరెండర్ అయిపోతారు. ఈ అర్జునుడి మీద పడదాం మనం అనుకున్నారు. నిజంగా అసలు అర్జునుడిని చూసి ఆయనతో యుద్ధం చేద్దాం అనుకోగలరా అండి? మామూలు ఒక చోర వీరు పోయి వాళ్ళు వెళ్ళిపోయి. ఎటువంటి అర్జునుడు మనం ఆదిపరంలో చూసాం. ఇప్పుడు ఉత్తర గోగ్రహణంలో వీడు చోరులు అండి. అక్కడ కురువీరులు మొత్తం అందరూ ఉన్నారు. ఎటువంటి వాళ్ళు? కాంచనమయ వేదికా కనత్తే తనుజ్వల విప్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సంద్ర పరిస్ఫుటకం తిధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంభు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధా మణిమయోరుగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర కన్నతాళ రతరువగు శిలమువాడు సురనదీసూనుడు. ఇటువంటి వాళ్ళందరినీ ఒక్క అర్జునుడు ఎదుర్కొన్నాడు. అటువంటి అర్జునుడిని మనం ఓడించేద్దాం అని అనుకుంటున్నారు ఈ చోరవీరు. అంటే అర్జునుడి ముఖంలో ఆ వీరత్వపు ఛాయలు పోయినాయి ఆ కృష్ణుడు వెళ్ళిపోవటంతో అసలు ఆయనలో ఆ వీరత్వపు ఛాయలు పోయినాయి. ఒక పంది కోసం ఏకంగా సాక్షాత్తు పశుపతినాథుడితో యుద్ధం చేశాడండి ఆయన అర్జునుడు. ఎలా యుద్ధం చేశాడు? కొట్టాడు ఇట్టేశాడు చివరికి అసలు లేదు ఇలా. అప్పుడు ఆ గాంధీవం తీసుకొని ఫాట్ పని కొట్టాడు నెత్తి మీద. ఆయన తల అదిరింది. శివుడి తల అదిరిపోయి కొట్టాడు గాంధీవంతో. కొంతసేపు వాళ్ళు ముష్టి యుద్ధం చేశారు. ఎవరు? శివుడు అర్జునుడు. ఆ తర్వాత ఈ కోపం తట్టుకోలేక ఈయన బాణం పెడదాం అనుకుంటే మాయమైపోతుంది. గాంధీవం తీసుకున్నాడు. గాంధీవం అంటే సామాన్యం అనుకోండి, అది 100,000 ధనుస్సు సమాన పటిష్టమైన 100,000 ఇంటూ 1000 అంటే 1,00,000 ధనువులు ఒక త్రాసులో ఒకవైపు, గాంధీవం ఒకవైపు వేస్తే ఎంత ఉంటుందో అంత బరువు ఉంటుంది. అంత బరువు పెట్టి కొట్టేటప్పటికి శివుడికి తల తిమ్మెక్కింది. అటువంటి అర్జునుడితో అసలు చూసేటప్పటికి వీళ్ళకి బట్టలు తడవాలి. అసలు బట్టలు తడవడం అంటే దేవుడు ఎరగండి, వీళ్ళు ఆయనతో యుద్ధం చేద్దాం అనుకుంటారు. కాబట్టి మీ ముఖంలో ఆ ఛాయ కనిపిస్తుంది. మీరు ఎప్పుడు మంచి ఉపాసన చేయండి, మీ ముఖంలో కనిపిస్తుంది. ఎలాగా అంటే నేను సభలో చెప్తాను. ఈ మధ్యనే మన శిష్యుడు ఒకడు నర్మదా పుష్కరాలకి అమరకంటకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక మంచి మహోపాసకుడిని చూడటం జరిగింది. అతనికి వాళ్ళ గురువు గారు ఇది చూపించేటప్పటికి ఆయన అబ్బా అన్నారు, మీరు ఆ ఉపాసనలో తెలిసిపోతున్నాడు, కనీసం ఉపాసుడి కన్నా తెలిసిపోతుంది. ఆ ఉపాసన ఎటువంటిదంటే మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. ఇప్పుడు ఒక కుండ తీసుకోండి, ఆ కుండలో ఒక చిన్న దీపం పెట్టండి, లోపల ఆ కుండకి చిన్న 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 బొక్కలు పెట్టండి. ఆ వెలుగు ఆ బొక్కల్లోంచి చిమ్ముతూ ఉంటుంది. అవునా కదా? మీకు కనిపిస్తుందండి. ఇందులో పెద్ద ప్రయోగశాలలో చేయాల్సిన ప్రయోగం ఏం కాదు. అలాగే మీరు చేసినటువంటి ఆ ఉపాసన బలం చూసారా, మీ రోమకోపాలలోంచి తెలుస్తుంది. అదే తేజస్సు. మీ ఉపాసన, మీ తపస్సు, మీ స్తోత్రములు ఇవన్నీ కూడా ఆ రోమకోపాల్లోంచి వస్తాయి. ఇప్పుడు అర్జునుడికి అసలు ఆ మాట వినేటప్పటికీ మీకు ఆశ్చర్యం కలిగి అర్జునుడిని ఓడించేద్దాం అనుకోవడం వీళ్ళు. వాళ్ళందరికీ అందుకే చెప్పాడు, ఇంతమందికి దిక్కయ్యి అర్జునుడు నడుస్తున్నాడు. ఆ అర్జునుడిని ఒక నేసే ఈ రబ్బంతా మందిరే, ఈ మిగతా వాళ్ళందరూ అసలు
వాడికి కేరే చేయగలరు. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు అప్పుడప్పుడు మన క్రికెట్ లో కొంచెం బాగా ఆడేవాడిని అనుకోండి, వాడిని కనుక ఓడించేస్తే మిగతా 10 మంది వాళ్ళు ఊరికే బ్యాట్ పట్టుకుని వచ్చి వాళ్ళే ఇలా పైకి ఎత్తేస్తారు, వాళ్ళే ఓటు అయిపోతారు, మనం ఓటు చేయగలం అనుకున్నట్ట చోర వీరులు. మీరు తిక్కన కాదు, మొత్తం తర్వాత మీ భాష చక్కగా రావాలి. అంటే మీరు అసలు రాబోయే కథను మీరు చక్కగా చదివితే ఊహించుకోవచ్చు ఇప్పుడు ఎవరు గెలుస్తారు. త్రెవ్వి పడిన ధనములు ఎరిగితిమి, అది త్రెవ్వి పడిన ధనములు ఎరిగితిమి. లోతెల్ల అంటే ఈ ధనముల యొక్క లోతు అంటే ఒక్కొక్క మూటలో ఎన్ని వందల వేల లక్షల ఉన్నాయో తెలుసుకోవచ్చు. పాపం ఒక ఆయనకి చాలా దాహంగా ఉంది, 1,00,000 కోట్లు తిన్నాడు, ఇంకా దాహంగా ఉంది, తీరలేదు. ఇగో ఇటువంటిది ఒకటి దొరికితే హాయిగా తెచ్చుకుంటాడు, ఆయన దాహం తీరుతుంది. చెప్పండి. కందపద్యం. అని వారుండొరువులతో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, రే వాడున్నాడే కబడ్డీ, వాడిని ఓడించేసామంటే ఇక్కడ మనతో గెలవగలిగిన వాడు ఎవరు లేరు, ఇక మనతో గెలవగలిగిన వాడు ఎవరు లేరు అని ఒకరితో ఒకరు అనుకున్నారు. ఆ చోర వీరు అనుకుని మనములను ఉత్సాహమెసగా వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. కానీ డబ్బు కనిపిస్తుంది. అక్కడ ఆ డబ్బుని రక్షించగల ధైర్యము, శౌర్యము, వీరత్వం ఉన్నటువంటి వాడు ఎవడు కనిపించట్లే అక్కడ. ఇంకోటి వ్యాస భారతంలో అయితే అది కూడా చెప్పారు. ఈయన తిక్కన గారు కొంచెం లౌక్య ఉపయోగం చెప్పారు. అక్కడ మంచి అందమైన స్త్రీలు కనిపిస్తున్నారు, వాళ్ళని రక్షించేవాడు ఎవడు కనిపించట్లా, అది కూడా చెప్పారు. ఆయనకి మొహమాటాలు ఏమున్నాగా, ఈయన కొంచెం బ్రాహ్మణుడు, అందులో నియోగి కాబట్టి కొంచెం చెప్పారు. అది వదిలేసి ఒక ధనం గురించి వదిలిపెట్టారు. ఈ రెండు రక్షించగలిగిన వాడు ఎవడు కనపట్లే అక్కడ. కాబట్టి ఈ రెండింటిని ఆక్రమించేద్దాం అనుకున్నారు. మానిత ధనములు కొను నగ్గలికన్, మానిత ధనములు కొనులు అగ్గలికలు, ఈ గొప్పదైనటువంటి ఈ ధనములు మొత్తం మనము తీసేసుకుందాం. అగ్గలికన్ పలుకుచు అనేక బలకోటులగుట, అనేక బలకోటులగుట అలుకేది పడింది. వాళ్ళ బలాలు చాలా మంది ఉన్నారు. అలుకేది వడన్ అంటే వాళ్ళకి జంకు లేదు అంటే వాళ్ళకి వెనకాటలే, వాళ్ళ సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఏదో వందల సంఖ్యలో ఉండొచ్చు, వాళ్ళు వందల సంఖ్యలో ఉండొచ్చు. వీళ్ళు అందరూ చిన్నపిల్లలు. అక్కడ వీళ్ళు ఎవరు తీసుకెళ్తున్నాడు? చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, బాలుల్ని. చిన్నపిల్లలు, వృద్ధులు, మన స్త్రీలు వీళ్ళు. అక్కడ కనిపించిన వాడు ఇక అర్జునుడు ఒకడే. ఈ అర్జునుడు ఓడించేద్దాం. అర్జునుడు రాజు అనుకుంటే అర్జునుడు ఇంక చిన్నపిల్లవాడు వాడు. వాళ్ళు చాలా ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మనం కార్యం చేద్దాం అనుకుంటాం, పని చేద్దాం, ఆ పని సఫలానికి వచ్చింది అనుకోండి, మీకు ఉత్సాహం రాదు. అంటే వెన్ యు ఆర్ జస్ట్ a step or 2 steps ahead of success, ఇంకా 1-2 అడుగుల్లో మీరు విజయాన్ని చెందుకున్నాను కూడా మీకు ఆటోమేటిక్ గా ఒక ఉత్సాహం వస్తుంది. వీళ్ళకి ఆ ఉత్సాహం అయితే వీళ్ళు దొంగతనం చేద్దాం అనుకున్నారు. సరే కానీ చూద్దాం ఏం చేస్తారు. కందపద్యం. బాలురు వృద్ధులు చుండి, అది బాలురు వృద్ధులు చుండి. రే వీళ్ళందరూ చూసారు, వీళ్ళు మన ఎదుర్కోలేరు, అందరూ చిన్నపిల్లలు రా. వాడు చూడు, వాడు మొదలాడు, వాడికి లేవడమే కష్టంగా, వాడు లేస్తే కూర్చోలేకపోతున్నాడు, కూర్చుంటాడు లేవలేదు. బాలురు వృద్ధులు చుండి సుమా, సుండి అంటే సుమా. ఆలమునకు కడగనొక్కడైనను లేడు, ఆలమునకు కడగనొక్కడు లేడు. ఆలం అంటే యుద్ధానికి చేయడానికి అక్కడ ఒక్కడు కూడా లేడురే. అది కొంచెమే, కొంచెంగా కనిపిస్తున్నాడు ఇది అర్జునుడు లాంటి వాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి. అర్జునుడు లాంటి వాడు ఒక్కడు చాలు అసలు నిజానికి. ఇప్పుడు మీరు ఇంకోటి చెప్పండి, వీళ్ళు ఈయన సంసప్తకులతో యుద్ధం చేశారు. సంసప్తకులు ఎంతమంది? కొన్ని వేల మంది అండి వాళ్ళు.
వేల మంది వాడు. పోనీ అక్కడ వరకు ఎందుకండి, మొత్తం అంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఈయన అశ్వమేధ యాగం చేద్దామంటే ఆయన ఒక్కడే కాదండి, మొత్తం ఈ భారతదేశం అంతా తిరిగి తన అశ్వాన్ని రక్షించింది. అటువంటి అర్జునుడు ఉండగా వాడు కూడా అలమునకు యుద్ధం చేయగలిగినంత పటుత్వం, శౌర్యము, పటు విక్రమము, పటు ఆటోపము ఎవరి దగ్గర కనిపించట్లా. లేడీ స్త్రీలను పొదుగుద మనుచును, లేడు ఈ స్త్రీలను ఇక్కడ కొంచెం చెప్పాడు. అంతేకాదులే, డబ్బులే కాదు, ఇదిగో ఇక్కడ స్త్రీలు ఉన్నారు, వీళ్ళని కూడా మనం ఆక్రమిద్దాం అన్నారు. నేల అవిసి మూగినట్లు, నేల అవిసి మూగినట్లు, చక్కటి జాతీయం. నేల అవిసి అంటే ఎలా ఉందంటే అసలు నేల పగిలిపోయి పరుచుకున్నట్టు. అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేల పగిలిపోయి పరుచుకున్నట్లుగా. నిర్భర భంగిన వాళ్ళకి ఏం భయం లేదు, వాళ్ళందరూ నిర్భరంగా వచ్చారు. అంటే అర్జునుడు అని అనుకోదా అన్నా, అర్జునుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారండి వాళ్ళు. కందపద్యం ఎన్ని వదినాలి? 184. 189 దగ్గర మనం ఆపేస్తాం ఇవాళ. ఏ పెసగ రేగి, ఏ పంట విజృంభించారు, రేగిపోయారు. అట్లా పాపాత్మకమగు కిరాత అంటే పాపులైనటువంటి ఆ కిరాతులు, ఆ నిషాతులు, ఆ కోయలు, ఆ చోర వీరులు ఎరిచిపోయారు. ఎవడో ఆపలేకపోయాడు. సమగ్రాటోపమున గవిసి అందరూ ఊకుమ్మడిగా ఆటోపం, వాళ్ళ పరాక్రమం తెలిసే విధంగా కవిసి వీళ్ళ మీద పడి వివిధ ధనాపహరణం ధనాన్ని ఆపరించారు, ప్రారంభించారు. అని వాడిని కొనడం, అది తీసేసుకోండి, ఎడుస్తాం నోటి అంటాం, వాడి నెత్తి మీద ఒకటి కొట్టడం, ఆ నెత్తి మీద ఉన్న మూట తీసేసుకోవడం, లేదా వాడిని పట్టుకొని కొట్టడం, ఆ కావిడి తీసేసుకుని పోదు పార్టీ. ఈరోజు వాళ్ళు ప్రారంభించారు. నమ శ్రీ గురుభ్యో నమః. ప్రథమం చాద్యం, ద్వితీయం చతుర్థీయం, తృతీయం పంచమం చాద్యం ప్రారంభించేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. అదిగో బోయలు అర్జునుని ఓర్చి, అదిగో బోయలు అర్జునుని ఓడించి ఈ యాదవ కుల స్త్రీల సొమ్ముల్ని కూడా తీసుకుపోయారు. ఓడిపోయారు, అర్జునుడు ఓడిపోయాడమ్మా. కాబట్టి కాలానికి ఎదురీదలేను సార్. సాగినంత కాలం తనంత వారు లేరందరు, సాగకపోతే ఊరక చతికిలబడి. మనం సాగినంత వరకు నాంత వాడాడు. ఎందుకండి అహంకారం? ఒక కార్యక్రమము సఫలమైందంటే కేవలము భగవద్తుడి యొక్క భగవద్ అనుగ్రహం మూలంగానే. కాబట్టి మీరు ఆ యాట్రిబ్యూట్ నాదే ఉందండి అని చెప్పేసి, అంతేగాని నాదే ఉందండి అన్నారనుకో, చివరికి నాదే నా కే ఉండదు. కనుగొని జంబారి తనయుడోరోరి, అది కరుగొని ఆ జంబారి తనయుడు, జంభుడి అనేటువంటి రాక్షసుడికి శత్రుగా కలిగినటువంటి ఆ ఇంద్రుడి తనయుడు ఓరోరి ఈ ప్రజకే నచుండు, ఏ ప్రజకు ఏనచుండు ఈ ప్రజలకు వీళ్ళందరికీ నేను రక్షకునిరా అన్నాడు. ఇంకొంచెం అర్జునుడికి సంరక్షకుండు సుమి, నేను సుమా, నేను ఉండగా మీరు ఈ పని చేస్తారా? తొలగి పండు లే,
వెళ్ళిపోండి, వాళ్ళ వాళ్ళ ధనాలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు మీ ప్రాణాలు రక్షించుకోండి. తొలగిపొండు అడియాసనొద్దకు వచ్చిన తొలియాగ పండు అడియాస వద్దకు వచ్చిన తలలేరి గుర్వికి తలలు ఏరి గుర్వికి బలి అనొత్తును. బలి అనొచ్చు. తొలగిపోండి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి. లేదు మీరు అడియాస, అనవసరమైనటువంటి, అంటే దీన్ని ఇంగ్లీష్ లో మ్యాడ్ గూస్ చేస్, వైల్డ్ గూస్ చేస్ అంటారు. అంటే మ్యాడ్ అడ్వెంచర్. అది నువ్వు అనవసరం, నువ్వు దాన్ని సాధించలేవు. సాధించలేని దాన్ని నువ్వు పట్టుకుని చేసావు అనుకో, మీ తలలు ఈ భూదేవికి బలిస్తాను. అంటే ఒక్కొక్కరి తల తెంచేసి భూదేవికి బలిస్తాను అన్నాడు. అని అదల్చినను అని అదల్చినను అరిచాడు. అలా లెక్క పెట్టాల. ఎందుకు లెక్క పెట్టలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఈయన్ని చూసేటప్పటికి ఈయనకి ఇంత బలము లేదు అన్న విషయం అర్థమైపోయింది. అంటే బలం లేదనే విషయం ఎలా అర్థమైపోయిందండి అంటే అది కృష్ణ బలం, అర్జునుడి బలం కాదు, అది అనుగ్రహ బలం. మీకు ఎంతమంది మరి మీరు పట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పరమమైన ఆవేదనతో మీరు దైవానుగ్రహం ఉన్నంత వరకే మీరు తలపెట్టిన కార్యక్రమాలు సఫలమవుతాయి. దైనవానుగ్రహం కొంచెం లోపించిన తర్వాత అవి కావు. వారు అరవాయి కొనక అరవాయి అంటే చెప్పాడు ఆయన అక్కడ అంటూనే ఉన్నాడు. వీళ్ళు కొట్టి తీసుకుని కూర్చోడు ఆయన అంటూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఎవడు ఏమీ చేయలేని వాడు నేను వస్తాను అలా ఇంక సమాధానం కూడా చెప్పట్లేదు. ఆ పలుకులన్నీ రజ్జులుగా కొనుచు, ఆ పలుకులన్నీ రజ్జులు అంటే ఇప్పుడు ఏమీ చేయలేని వాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చిన్న పిల్లాడున్నాడు, ఇదిగో నా దగ్గరకు వచ్చావంటే నేను ఇక్కడ నుంచి తోసేస్తాను అన్నాడు. మనకి ఎలాగో తెలుసు వాడు తొయ్యలేడు కదా, అందుకని మన ఏమన్నా దాన్ని సరుకుంటా, ఇదిగో నువ్వు నా వాడేదో ఆడుకుని కానీ నా దాని మీద చేపెట్టామంటే నేను ఏదో దీపావళి గన్ను పెట్టి పాలు ఇస్తాను, మనం ఊరుకుంటాం చెప్పండి. అలాగే అసలు పట్టించుకోవాలి, ఏదో మాట్లాడు వదిలేశారు. చాలా నచ్చట నొల్చుకొనగా వాళ్ళు బాగా అక్కడక్కడ వాళ్ళ సొమ్ములని ఒలుచుకుంటున్నారు. అయితే వాళ్ళకి దొరికినవి తీసుకుంటున్నారు. అంటే ఒంటి మీద ఉన్నవేమో వాళ్ళ చేతి తీయించేసి తీసుకుంటున్నారు. ఆలోకించి ఆ వీరలోక అంతా చూసి ఆ వీరలోక వరుడు, మంచి వీరుడైన లోకవరుడు, వీరలోకములో అంటే శ్రేష్ఠులైనటువంటి వీరుల్లో శ్రేష్ఠుడు. వీరలోకం అని ఉంది కదా, అంటే వీరుల యొక్క లోకము, వాళ్ళల్లో శ్రేష్ఠుడు అంటే వీరుల్లో శ్రేష్ఠుడు. గాంధీవం గాంధీవాన్ని ఎక్కువ పెట్టాడు. ప్రచండ బాణ నికరమ కిరాతుల మీద నిగుడ చేయ గాంధీవం ఎక్కువ పెట్టాడు. ప్రచండ బాణ నికరమ కిరాతుల మీద వేసేస్తే చేయ అలగు చర్మ సంవృత గాత్రులకు అలకు చర్మ సంవృత గాత్రులకు వాళ్ళకు అలకు వాళ్ళు కొట్టారు. వాళ్ళు తలసరి అయినటువంటి చర్మ అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అవయవాలకు ఇది పెద్దగా తాకల. మీకు ఇప్పుడు భీష్మ పర్వంలో శిఖండి కొట్టాడు భీష్ముడు. భీష్ముడికి ఏదో చిన్న చిన్న గులకరాలు తగిలినట్టు చెప్పాడు, నీ బాణాలు నన్ను ఏం చేయలేవు, నన్ను ఏం చేయలేవు, వెనకాల అర్జునుడు కొట్టడం అయినా అన్నమాట. భీష్ముడే చెప్పాడు అన్నమాట. ఇక్కడ అర్జునుడు కొట్టిన బాణమే ఆ శరీరంలోకి వెళ్ళింది. భీష్ముడు ఈ శిఖండి కొట్టిన బాణాలు అలా తగిలి అలా ఇప్పుడు గులకరాలు కనుక తగిలి కింద పడినట్టు పెట్టాయి. ఇప్పుడు ఈ అర్జునుడు అటువంటి అర్జునుడు కొట్టిన బాణాలు ఈ బోయలకి దాకల.
తుచ్చ బాణ పాషాణ తుచ్చ బాణ పాషాణ లగుడముల్ పరగజేసి లగుడములు పరగ. వాళ్ళు ఏం చేశారు? తుచ్చ అల్పాలైన అల్పాలైనటువంటి బాణ పాషాణములు, బాణాలను రాళ్ళను బాణాలని రాళ్ళని లగుడములు దుడ్డు కర్రలను ప్రయోగించి పరగజేసి వాళ్ళు వీని మీద, ఈయనేమో మంచి పెద్ద పెద్ద బాణాలు వేశారు, వాళ్ళు ఏమో చిన్న చిన్న బాణాలు వేశారు. అంతేకాదు వాళ్ళు రాళ్ళు వేశారు. బాణాలు రాళ్ళు లగుడములు అంటే దుడ్డు కర్రలు వేశారు. లగుడము అంటే గుడ్డు కర్ర వేశారు 8 అర్జునుడి కందపతి. ఆ బోయలు నిర్భయమతులై ఏం భయపడలేదు, నిర్భయంగా ఉండి బీభత్సుపై గవ్యనతడు భీభత్స్ ఏమి అసలు ఆ ప్రయోగం సార్. ఈయన భీభత్సుడు అంటే ఈయన యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. ఈయన యుద్ధం ఎలా ఉంటుందంటే అసలు ఆ ధనుష్టంకారంతోనే ముందర చంపేస్తాడు కొంతమంది. ధనుష్టంకారంతో అంటే పాటేపటికి ఆ శబ్దానికి కొంతమంది చచ్చిపోతారు. అటువంటి భీభత్సుడి మీద ఈ బోయలు వచ్చారండి. కవి అనతడు మహాస్త్ర ప్రాబల్యంబును మెరయుట బుద్ధి తలంచి మంత్రతతి తోపమికి అప్పుడు ఇది చూశాడు, బాణాలు పనిచేయట్లా, అస్త్రం ప్రయోగిద్దాం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రం, మంత్రం గుర్తు రావటం. కృష్ణ వెళ్ళిపోయాడు, అన్ని అస్త్రాలు వెళ్ళిపోయినాయి. కొని వీళ్ళందరూ ఎగిరిపోయేట్టుగా గాలి చేద్దామని వాయువ్యాస్త్రం వేద్దాం అనుకున్నాడు. గుర్తు రావట్లా. పోనీ వీళ్ళందరూ తగలిడిపోయేటట్టుగా ఆగ్నేయాస్త్రం వేద్దాం అనుకున్నాడు. మంత్రం గుర్తు రావట్లా. వీళ్ళందరినీ నీటిలో ముంచెట్టుగా వారుణాస్త్రం, మంత్రాలు రావట్లా, గుర్తు రావట్లా. ఇది శాపము కాదు, వరము కాదు. కాబట్టి యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థ. నీకు ఒక విషయము ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ చెప్పేటప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది అంటే వారి దయ. గుర్తు రాలేదు, దయలేదు. ఇందులో నీ ప్రతిభ ఏం లేదు అన్నయ్య. ఈ అహంకార త్యాగమే నిజమైనటువంటి సాధన. అహంకార త్యాగమే నిజమైన సాధన. అది అస్త్రాలు ప్రయోగిద్దాం అనుకోండి, శస్త్రాలు పనిచేయట్లా. శస్త్రం అంటే బాణాలు, అస్త్రం ప్రయోగిద్దాం, మంత్రం గుర్తు రావడం. ఏం చేయాలి? ఇది దైవ విరోధం బని మది తానుహించి, ఇది యొక్క దేవుడు నాకు ప్రతికూలంగా పనిచేస్తున్నాడు అని తెలుసుకొని ప్రకృతి మార్గణంబులు బెట్టిదముగా నేయగా. ప్రకృతి మార్గం అంటే మామూలు బాణాలు వేశారు, అవి కూడా తుదిముట్టగా చివరికి రెక్తలు వ్యర్థాలైపోయాయి. కొన్ని వెళ్ళి వాళ్ళకి పట్టుకొని కొట్టుకుని వాడి చెయ్య లేవలేకుండా చేద్దామని చూస్తే అవి వెళ్ళటంలా. అవి వరకు వెళ్ళే వాళ్ళు ఇట్లా పడేస్తున్నారు. రిక్తలై వ్యర్థాలైపోయాయి. చూసారా కృష్ణుడు అర్జునుని ఎందుకు పిలిపించాలో అర్థమవుతుంది. అది కృష్ణుడు నిజంగా తలుచుకుంటే వెళ్ళి అక్కడ పంపించలేడు. కృష్ణ బలం, దైవ బలమే బలము, గుర్తుపెట్టుకోండి. రిక్తలయ్యే దొనలు అమ్ముల పొదులు. ఆయన దగ్గర విచిత్రం ఏంటి తెలుసా? ఆయనకి 2 ఉంటాయి అమ్ముల పదులు. అవి అక్షయములు. ఆయన తీసిన కొద్ది బాణాలు వస్తాయి. కానీ బాణాలు వేసాడు, ఇటో 10 ఇటో 10, తర్వాత చూస్తే బాణాలు లేవు.
ఆ 2 అక్షయమైన అమ్ముల బదులు అగ్నిదేవుడు ఇచ్చాడు. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు 100 బాణాలు పెట్టుకుని ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. కానీ అర్జునుడు అలా పెట్టుకోకల్లా ఊరికి అమ్ముల పొది ఒకటే పెట్టుకుంటాడు ఆయన. అలా తీసి బాణం పెట్టేసి కొట్టేస్తాడు. కానీ అవి రిక్తలైనాయి. అవి రిక్తలు అంటే వ్యర్థములు అయిపోయినాయి. వ్యర్థములు అంటే అవి పనికి రాకుండా అది బయట బాగా దాచుకోవడానికి. అప్పుడు కాల పర్యయమునకు ఆశ్చర్యమును. అప్పుడు కాల పర్యయమునకు ఆశ్చర్యం అంటే ఈ కాల పర్యయం ఏమిట్రా? ఈ కాలం నేను వేసిన బాణాలు ఒక బోయికి తగలకుండా ఆశ్చర్యం కలిగింది అర్జునుడు. విషాదము తన మనములో ఆయనకి బాధ కూడా కలిగింది. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇంతటి వాణ్ణి ఇలా అయిపోయానంటే అయిపోతావురా. నిన్ను అంతటి వాణ్ణి చేసింది దైవం, ఇప్పుడు ఇంతటి వాణ్ణి చేసింది దైవం. నువ్వు అంతటి వాడి అయినప్పుడు నువ్వు అదంతా మహాదేవుడి దయ అంటూ వెళ్ళావనుకో, ఇప్పుడు ఇంతగా అయినందుకు నువ్వు బాధపడక్కల. అంతగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది నా మూలంగానండి, నేను ఎంత కృషి పడిచానుకున్నా అది ఇది అంటావు. ఇంత అయినప్పుడు ఏమిటోనండి దేవుడు ఇలా చేశాడు అంటావు. బహు విస్ఫురణ కోదండమున ఆ బోయల సమద వృత్తి ఎట్టకేలకు ఇప్పుడు చివరికి ఏం చేశాడు? కోదండం అంటే తన గాండివన్నీ ఒక దండము, ఒక కర్రలాగా చేసుకుని కొట్టడం రాదు. మొత్తం ఎలాంటి ఆ బోయల యొక్క సమద వృత్తి కొంచెం ఆపాడు వాళ్ళ ఫోర్స్. వాళ్ళ విజృంభణాన్ని కొంతవరకు ఆపగలడు. ఇప్పుడు బాణాలు కూడా ఈయన కరెక్ట్ గా మన పశుపతి ఎగిరిపడ్డప్పుడు ఆ గాంధీవంతోనే పట్టడం ప్రారంభించాడు. కొంతవరకు ఆపాడు. ఆపి రుక్మిణి ఆదిగా గల కృష్ణ అగ్రమహిషులు ఎనమంట్ర బలదేవు వనితల మరియు కతిపయ యాదవాంగనల కాచే. ఈయన ఏం చేశాడు? కొంతమందిని కాపాడాడు. ఎవరిని కాపాడాడు అంటే రుక్మిణి ఆదిగా గల యనమండ్రు అంటే వాళ్ళ 8 మంది. ఆ బలదేవుడి యొక్క భార్యల్ని కతిపయ అంటే వీళ్ళు కాకుండా ఇంకొంతమంది యాదవ స్త్రీల్ని ఈయన కాపాడగలిగాడు. ఈయన ఎవరిని కాపాడంటే కతిపయ అంటే ఇంకొంతమంది యాదవ స్త్రీల్ని, రుక్మిణి ఆదిగా కలిగినటువంటి కృష్ణుడి 8 మంది భార్యల్నే, వాళ్ళని బలరాముడి భార్యల్ని మాత్రము కాపాడగలిగాడు. చివరికి ఇట్లా కొట్టి వాళ్ళ జోలికి రాకుండా చూశాడు. కాపాడగలిగాడు ఆయన అనుకున్నాడు వీళ్ళకి ఈయన చేత వాళ్ళని కాపాడించాలి. ఇది ఎప్పటికప్పుడు మీరు గుర్తు పెట్టుకుంటే అహంభావం పోతుంది. తక్కువగల ఇంటి గములు గములు అంటే సమూహం, మిగిలిన యొక్క స్త్రీల సమూహాలు. ఆ దస్యులు అంటే పోయి ఆడరి పట్టుకొని అంటే కదలకుండా వాళ్ళు విజృంభించి వాళ్ళని పట్టుకుని గేచి అంటే వాళ్ళని బాధించి వీళ్ళు విడిచినటువంటి ఆ వీడెల్లా బన్నపడగా అంటే ఆ వీడెల్లా కూడా నాశనం చేసి దొద్దగొని అంటే వాళ్ళని కొల్లగొట్టి ఆ స్త్రీలని పట్టుకుని వాళ్ళ దగ్గర బలవంతంగా ఇవన్నీ తీసుకుని వాళ్ళని బాధించి రథ కుంజర తురగ తతులు తమకు వలవకునికి అంటే ఆ రథము తురగము గజములు వాళ్ళకి
సాధ్యం కాకపోతే అవి వీళ్ళ సాధ్యం కాదు, అందుకని వాళ్ళు వదిలేశారు. మిగతా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళకి రథాలు, గజాలు, దుర్గాలు పనికిరాల. మిగతా వాళ్ళందరినీ పట్టుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈయన ఎంతమందిని కాపాడాడు? కొంతమంది స్త్రీలు మాత్రం. అది పరిపోయిన ఈ విధంగా పరిపోయిన నశించారు. చాలా మంది నశించిపోయారు. కొంతమందిని వాళ్ళు చంపేశారు. ఆ మొత్తం మిగిలిన దాన్ని తీసుకుని అర్జునుడు నడిపికొనుచు అతి దైన్యము చిత్తమలంగా పరమదైన్యము ఆయన మనస్సుని కలచి వేస్తూ ఉండగా, అలిసిపోయేటట్టు చేస్తూ ఉండగా, ఇవిరా నా పరాక్రమం ఏమని ఈ చివరికి గతి నా కళ్ళు ఎదురకుండా వాళ్ళు ధనాలు తీసుకున్నారు ఏమి అని అనుకుంటున్నాను. కురుక్షేత్రమునకు జనియే నరుడు. అలా వాళ్ళు తీసుకొస్తూ ఉండగా వీళ్ళు తీసుకొస్తున్నా మధ్యలో కురుక్షేత్రం వచ్చింది. కురుక్షేత్రం నుంచి రావాలి, కురుక్షేత్రములకు వచ్చారు. తర్వాత 189 పద్యాలు అయినాయి. మనం రేపు కూడా 18 చెప్పుకుంటాం. అంటే రేపు 18 అంటే రేపు 198, 200 207 వస్తుంది. ఆ తర్వాత బుధవారం నాడు ఇంకొకటి. అంటే ఖచ్చితంగా మౌసల పర్వంతో అయిపోతుంది. చూద్దాం ఎంత అయింది. 18 పద్యాలు చెప్పినా 9 అయిందమ్మా. నేను ఇంకా జపం చేసుకోవాలి. ఇవాళ నారాయణ కొంచెం చదువుదామా? చదువుదాం. పొద్దు నుంచి తినలేదా? ఇడ్లీ వేసుకున్నాను 2 పూటలు. టిఫిన్ మధ్యాహ్నం కూడా అదే. రేపటి నుంచి పిలుస్తాను. ఇడ్లీ పిండి సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంత మాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్ష పరిశించ అరతంత్రా సత్యేన పరిశించామి. 16 సహస్ర భార్యా సమేత అష్ట పట్టమహిషి పుత్ర పౌత్ర పరివేష్టితం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. చూతఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్న దేవదాని బ్రాహ్మణ గోగణ విహరణ నిర్వాణ సంధాయగా నీ పుండ్రపద కృంపవే ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం ఆజమన్యం సమర్పయామి. నమః కరోమి హర నమః వాసుదేవదయే హర హర మహాదేవ హర.
వజ్రం చాపమహీ కృతా భవగోపేంద్రం మిథ్యా జ్ఞాన నిజా విశాలతమసాదిగ్మాం సుబోధయ క్రూరక్లేశమయీరుహమృతరజ్వాళాజటాలం శిఖీద్వారం నిర్వృత్తే సద్మనో విజయతే కృష్ణేతి వర్ణద్వయం రమ్యజామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు పృథివీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः కృపయా ఆదరంతో జీవేమ శరదాం శతం సర్వే రకంతో సర్వకార్య ధర్మబద్ధ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 తల్లి హిమక్క మహాదేవ గురుగారు. తమ్ముడు గారు అదే సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ 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 కాదు, నాకు అనగా నువ్వు చెప్పకపోతే నేను ఊరుకొని మహాదేవ చెప్పాల్సిందే. వార్నింగ్ ఇచ్చాడండి. ఏ వాడేది అల్లరివాడు వీడా? అల్లరివాడు అల్లరివాడు రే అల్లరివాడా లేడా? వాడు లేడా? అల్లరివాడు లేడా? అది సరే హిమత్త అక్కడ ఉంది. మహాదేవ మహాదేవ అనగా మహాదేవ అనగా కాదు శివతేజ శివతేజ మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 నాయన గురుగారు ఇది చూస్తుంటే నాయన కలియుగం ప్రవేశించిన తర్వాత కలి తన స్థానాలు తను తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అంతే ఎగ్జాక్ట్లీ మొత్తం అంతా ఆయన వ్యూహంలోకి ప్రవేశిస్తున్నట్టు కనిపిస్తోంది. అంతే లేకపోతే వీరు ఆ మాట నాకు ఇప్పుడు వాళ్ళు అర్జునుడు మాట చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? ఆ బుడగలోంచి గాలి తీసేయంగానే అంతసేపు ఎగిరిన బుడగ అలా పడిపోయింది. అదేం చేశారంటే పాపం తిక్కన గారు కొంచెం ఆపేశారు. ఆ 16,000 మందిని వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని ఎవరికి నచ్చిందని వాళ్ళు తీసుకుపోతుంటే ఈయన బతిమాలేడు చివరికి ప్లీజ్. అప్పుడు ఏం చేయాలన్నాడు అంటే ఒక్క పని చేయండిరా, వీళ్ళ భర్త చనిపోయాడు అప్పుడు చెప్పాడు ఆయన, వీళ్ళని కనీసం స్నానం చేసిన తర్వాత మరి అనలేక అప్పుడు వీళ్ళు ఏం చేశారు, స్నానం చేశారు. స్నానం చేసి లేచేటప్పటికి వీళ్ళందరూ పెద్ద పెద్ద గడ్డాలు మీసాలతో ఋషులు అయిపోయారు.
అందరూ పెద్ద పెద్ద గండాలు మిసాలు ఋషులు. అప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు వదిలేశారు. అయ్యా అంటే మనము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆహ్వాన చేస్తాము, అది అయిపోయిన తర్వాత చివరిలో యథాస్థానం ఉద్వాసియామి అని చెప్తాం. అంతే, కరెక్ట్. ఇప్పుడు అదే జరిగింది. ఇది ఇక్కడ అదే మంత్రము చెప్పబడుతోంది. అంతే, యథా ఎక్కడి వాళ్ళు అక్కడ అంతే వచ్చి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతున్నారు. మహాదేవ. అయ్యా పూరి జగన్నాథుడి గురించి అయితే ఈ ఇంద్రద్రుమ్యుడు రాజు గురించి, ఈ క్షేత్రం గురించి స్కంద పురాణములో ఉత్కళాఖండంలో చెప్పబడి ఉంది. అయ్యా నిజానికి పురుషోత్తమ క్షేత్ర మహిమ. అవును, దీన్ని పురుషోత్తమ క్షేత్రము అంటారు. అయ్యా ఇంకో విషయం ఏంటంటే, మన కాశీఖండం ఎంత ఉందో ఉత్కళాఖండం కూడా అంతే ఉంది స్కంద పురాణంలో. ఉత్కళాఖండం అని ఈ ఉత్కళ దేశం గురించి, పురుషోత్తమ క్షేత్రం గురించి అంతే. ఇంకొక విచిత్రం ఏంటంటే, మనకు బాగా పరిశీలించి చూస్తే కాశీలో మనకి ఏవైతే కనిపిస్తాయో ఇంచుమించు అన్ని ఇక్కడ మనకి కనిపిస్తాయి. మణికర్ణికతో సహా. మణికర్ణిక కావచ్చు, గంగ కావచ్చు, యమున కావచ్చు, విశ్వనాథుడు కావచ్చు, వారాహి కావచ్చు, దక్షిణకాళి కావచ్చు, అండి ఇలా దశమహావిద్యలు కావచ్చు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వైనాయక శక్తులు కావచ్చు. ఇలా అన్నీ కూడా మనకి పురీ క్షేత్రంలో కనిపిస్తాయి. దీన్ని పురుషోత్తమ క్షేత్రము అని అంటారు. ఇట్స్ ఎ టెంపుల్ సిటీ. నేను ఇంకొకటి గమనించాను మొన్న పురిలో. అది ఎటువంటిదంటే, అసలు నాకు పురి దాదాపు అంటే మొత్తం తిరగలేదు, కానీ ఉన్నంత వరకు బాగానే తిరగడం జరిగింది. ఒక్క హిందూ మతేతర సంస్థలు కానీ ప్రార్థనాలయాలు కానీ ఎక్కడా కనపడలేదు. హైందవేతర మత సంస్థలు కానీ మత ప్రార్థనాలయాలు కానీ అసలు ఎక్కడ ఏది పెద్దగా ఈ ప్రార్థనలు చేయటం ఏమీ కనపడలేదు. ఇంకొకటి నాకు పరమాశ్చర్యకరమైనటువంటి విషయం ఏం జరిగిందంటే, కురుక్షేత్రంలో నేను చూశాను, అన్ని హోటల్స్ దగ్గర హోటల్ పేరు కంటే ఎక్కువగా వాళ్ళ పేరు కంటే పెద్ద అక్షరాలతో నో ఆనియన్ నో గార్లిక్, ప్యూర్ వెజిటేరియన్ అనే బోర్డులు అన్నిట్లో, చాలా వాటిల్లో నో ఆనియన్ నో గార్లిక్, ప్యూర్ వెజిటేరియన్, నో ఆనియన్ నో గార్లిక్ ప్యూర్. చాలా క్షేత్రాల్లో చూడటం జరిగింది. నాకు అందుకే నేను కాశీలో అంటే నా పర్సనల్గా నాకు కాశీలో సమోసాలు తినడం అంటే ఇష్టం. ఎందుకంటే అక్కడ హాయిగా తినేసి అన్నీ ఉండదు. మనం కొంచెం సంధ్యావందనం అయిపోగానే తినేసి కొంచెం బ్రేక్ఫాస్ట్గా నేను చేసుకుంటూ ఉంటాను. అది నేను మళ్ళీ పూరిలో చేశాను. అక్కడ నాకు చక్కగా ఒక చోట మన తల్లి హిమకి ఇప్పించారు 2 సమోసాలు. హాయిగా తినేసి నేను నా అనుష్ఠానం చేసుకున్నాను. అంటే మనం ఏమీ దిగులు పడక్కర్లేదు. తిన్న చోట్లల్లా ఆనియన్ లేదు, గార్లిక్ లేదు. కాబట్టి ఇది పురుషోత్తమ క్షేత్రం. పైగా ఇక్కడ ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఇది యంత్ర సహితమైంది, ఏదో మానవ నిర్మితమైనటువంటిది కాదు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంద్రద్యుమ్నుడు కూడా, అసలు చెప్తున్నాను ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇది ఇంకా చెప్పాలంటే మా చిరంజీవి శశికాంత్ ద్వారా నేను విన్నాను. అసలు పూరి వేదమయం. ఎలాగంటే ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేశారు. యజ్ఞం చేస్తే గంధర్వులు, ఈ గంధర్వ రాజు ఆ యజ్ఞ సారమైనటువంటి దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సోమరసాన్ని ఎత్తుకుపోయాడు. దేవతలకి ఇప్పుడు సోమరసం లేదు. అప్పుడు దేవతలు ఏం చేశారంటే, ఈ సోమరసాన్ని తిరిగి తీసుకురావడానికి
ఛందస్సుల్ని పంపించారు. మనకి మొత్తం 7 ఛందస్సులు ఉన్నాయి. జగతి, త్రిష్టు, అనుష్టు, బృహతి, ఉష్ణిక్, గాయత్రి అండి అనేటువంటి 7 ఛందస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనకి మంత్రాలలో ముందర ఛందస్సు ఉండాలి. అందుకే షడాంగములు కలిగిన దాన్ని మంత్రం అని పిలవాలి. మంత్రం అంటే దానికి ఒక ఋషి ఉండాలి, దానికి ఒక ఛందస్సు ఉండాలి, దానికి ఒక దేవత ఉండాలి. బీజము, శక్తి, కీలకము ఈ షడంగములు కలిగిన దాన్నే మంత్రం అనాలి. మిగతా దాన్ని మంత్రం అని పిలవరాదు. అయితే ఈ ఛందస్సులో, ఛందస్సు అంటే మనం ఇంగ్లీష్లో చెప్పండి మీటర్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఛందస్సు వెళ్ళింది. మొదట జగతి ఛందస్సు వెళ్ళి సోమరసం తీసుకురాలేకపోగా ఆ విశ్వావసు చేతిలో ఓడిపోయింది. తను ఓడిపోయినందుకు గుర్తుగా ఒకప్పుడు ఏం చేసామంటే, వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, గుర్తుగా మీకు నేను శ్రీహర్షుడి కథ చెప్పేటప్పుడు చెప్పాను. వాళ్ళు ఏదైనా ఇచ్చేసి వచ్చేస్తారు, అంటే వాళ్ళు అది కోల్పోయి వస్తారు. అప్పుడు బ్రాహ్మణుడు అనుకోండి, వాళ్ళ దేవతార్చన ఇచ్చి రావటం, ఇలా కొన్ని ఉంటాయి. అందుకని జగతి ఛందస్సు ఏం చేస్తున్నదానికి అసలు యాక్చువల్గా 14 అక్షరాలు, 3 అక్షరాలు ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం జగతి ఛందస్సు 11 అక్షరాలే. ఓడిపోయినట్టు గుర్తు. ఆ తర్వాత ఇంకొక ఛందస్సు, అది కూడా 2 అక్షరాలు ఇచ్చేసుకుని వచ్చేసి అప్పుడు గాయత్రి ఛందస్సు వెళ్ళింది. అన్నిటికంటే గాయత్రి ఛందస్సు చాలా శ్రేష్టమైనది. అందుకే పొద్దున పూట మనం హవనం చేసేటప్పుడు గాయత్రి ఛందస్సుతో ఉన్న మంత్రాలతో మాత్రమే హవనం చేయాలి. ఏ సమయంలో ఏ ఛందస్సుతో ఉన్నటువంటి మంత్రములతో హవనం చేయాలో వేదములో చెప్పబడింది. ఇప్పుడు అలాగే పొద్దున పూట అనుష్ఠు ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలతో హవనం చేయరాదు. గాయత్రి అది వెళ్ళి తీసుకొచ్చింది. గాయత్రికి అధిపతి ఎవరు? అన్నిటికీ విద్యకు అధిపతి. ఇప్పుడు మీరు కథకు వచ్చేసారు అనుకోండి, ఇంద్రద్యుమ్నుడు మొత్తం చాలా మందిని పంపించారు. ఏది? ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసుకురావడం. ఎక్కడ? ఆ నీలమాధవుడిని కనిపెట్టారు. నీలమాధవుడు అంటే ఎవరు? వేదం. ఈ మిగతా వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగి రాలా, ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఆయన ఎవరు? విద్యాపతి. ఆయన పేరు విద్యాపతి. ఆ విద్యాపతి ఎవరంటే గాయత్రి. ఆయన తీసుకుని వచ్చాడు. కాబట్టి అది అంతా వేదమయం అండి. వేదమయం కాబట్టి ఆ క్షేత్రమునకంత మహిమ. మీరు ఆ క్షేత్రములో నడుస్తుంటే వేదపారాయణ చేసినట్టే. ఇది భక్తిగా ప్రేమగా నడిస్తే వేదపారాయణ చేసినట్టే. ఎందుకని? వేదమయమైనటువంటి మంత్రమయమైనటువంటి ఒక పురుషోత్తమ క్షేత్రంలో మనం ప్రవేశించాం. అందుకే అది టూరింగ్ స్పాట్ గా మనం వెళ్ళామనుకో, అక్కడ తిరిగినా, మనం బేగం బజార్లో తిరిగినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అదండి. మహాదేవ్ 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 నాయన కేక్యూ. ఇది ఆఫ్ చేస్తా.